ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాల కోత అనే వార్తల్ని గత కొంతకాలంగా వింటూ ఉన్నాం సార్. కానీ ఇది ఒక శుభవార్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి సార్. లింక్డ్ ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ 2026 ప్రకారం ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు 60% పెరిగాయి సార్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఏఐ మ్యాప్ లో మన విజయవాడ కూడా ఉంది. సో ఈ ట్రెండ్ మీద మీ కామెంట్స్. అంటే ఇది ఈ ఏప్రిల్లో వచ్చినటువంటి లింక్డ్ ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్. ఎందుకంటే మనకు లింక్డ్ ఇన్ తెలియని వాళ్ళు ఉండరు, కానీ తెలియని వారికి ఏంటంటే ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్. అంటే మీకు జాబ్ కావాలన్నా, జాబ్ ఇవ్వాలనుకున్నా లింక్డ్ ఇన్లో ఉండకుండా ఉండరు. దాదాపు ఆల్ ప్రొఫెషనల్స్ అండ్ ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ లింక్డ్ ఇన్లో ఉంటారు. మీకు మిగతా ఫేస్బుక్ ఇలా కాదు ఇది. సో ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో అందువల్ల ఇది లింక్డ్ ఇన్ రిపోర్ట్ ఉండేటువంటి ఆథెంటిసిటీ అది. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే గత కొన్నేళ్లలో భారతదేశంలో ఏఐ ఉద్యోగాలు 60% పెరిగాయి, 60% పెరిగాయి. సో ఇది ఫస్ట్ టేక్ అవే. ఇందులో 60% గ్రోత్ ఇన్ ఏఐ జాబ్స్ ఇన్ ఇండియా. సో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఏఐ ఉద్యోగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పెరుగుతున్నటువంటి దేశం భారతదేశం. సో ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏఐ జాబ్ మార్కెట్. సో అందువల్ల ఇది మొదటిగా డెఫినెట్గా మన వారికి యూత్కి శుభవార్త కూడా. సో రెండవది ఏంటి అంటే సాధారణంగా ఐటీ అంటే బెంగళూరు, హైదరాబాదు అనుకుంటాం మనం. సో అది నిజం, ఇప్పటికీ నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా అది నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు దేశం మొత్తం మీద మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60% ఏఐ ఉద్యోగాల గ్రోత్ ఉంటే బెంగళూరులో 52%, మీకు హైదరాబాద్లో 51%. అంటే నేషనల్ ఎవరేజ్ ఇంకెక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే కొన్ని అసలు అసలే లేని నగరాల్లో భారీగా పెరగడం వల్ల. అదేదో బెంగళూరు, హైదరాబాద్ తక్కువ, మిగతా నగరాల్లో చాలా ఎక్కువ అనుకుంటే పొరపాటు. 10 మార్కులు వచ్చినకి ఇంకో 10 వస్తే అది 100% గ్రోత్ ఉంటుంది కదా. అందువల్ల బెంగళూరు, హైదరాబాద్లో ఇప్పటికే ఏఐ బేస్ ఉండడం వల్ల ఈ 52%, 51% కూడా మామూలు గ్రోత్ కాదు, రిమార్కబుల్ గ్రోత్. అది పర్సంటేజ్లో తక్కువ కనిపించవచ్చు, కానీ మీకు 0 ఉన్న చోట చాలా కొద్దిగా పెరిగినా అది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. నేషనల్ ఎవరేజ్ ఏమో అందువల్ల ఉంది. సో 52% గ్రోత్ బెంగళూరులో. అంటే ఈ సర్వేలో ఏంటి అంటే మీరు ఎక్కడ ఉన్నారు అనేది లింక్డ్ ఇన్లో ఉంటుంది, యువర్ ప్లేస్ని. సో ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉదాహరణకు బెంగళూరులో ఉన్న లింక్డ్ ఇన్ మెంబర్స్, అంటే బెంగళూరు బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 3% ఏఐ టాలెంట్, 3% వారు ఏఐలో ఉన్నారు. సో 3% ఏఐతో లింక్ సంబంధం ఉండడం అంటే చూడండి, ఇది శాన్ ఫ్రాన్సిస్కో, ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ, ప్రపంచంలోనే ఐటీ రంగంలో, టెక్నాలజీ రంగంలో దిగ్గజ నగరం శాన్ ఫ్రాన్సిస్కో. మీకు గూగుల్ లాంటి సంస్థలు శాన్ ఫ్రాన్సిస్కోనే మీకు కాలిఫోర్నియాలో ఉంటాయి. సో అలాంటి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 3% ఏఐ స్కిల్స్ ఉన్నవాళ్ళు. సో మీకు అదే మీకు బెంగళూరులో కూడా అదే 3% ఆఫ్ ద టాలెంట్ ఈజ్ ఏఐ టాలెంట్. మీకు ఇది ప్రపంచంలోనే లీడింగ్ నగరంగా బెంగళూరు ఉంది అనటానికి ఉదాహరణ. మీకు యూకేలో క్యాంబ్రిడ్జ్ ఏఐలో హైయెస్ట్ టాలెంట్, ఏఐ టాలెంట్ ఉన్నది 3.2%. అంటే ప్రపంచంలో హైయెస్ట్ అంటే పర్సంటేజ్ టాలెంట్. అక్కడ మీకు క్యాంబ్రిడ్జ్ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 3.2% మీకు ఏఐ టాలెంట్ కలిగి ఉన్నారు. అందువల్ల బెంగళూరు ఈజ్ అమాంగ్ ది టాప్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఏఐ టాలెంట్. సో మీకు హైదరాబాద్ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 1.9% ఏఐ టాలెంట్ ఉన్నారు. అంటే వీళ్ళు ఏఐ వాడుతున్న వాళ్ళకి కాదు, ఏఐతో ఉపయోగించగలిగిన వాళ్ళు, ఏఐతో ప్రొడక్ట్స్ డెవలప్ చేయగలిగిన వాళ్ళు. నేను కూడా ఏఐ వాడతాను, దట్ డజంట్ మీన్ నాకు ఏఐ టాలెంట్ ఉన్నట్టు కాదు. ఐఎమ్ ఓన్లీ యూజర్ ఆఫ్ ఏఐ.
యూజర్ ఆఫ్ ఏఐ వేరు, ప్రొఫెషనల్స్ ఆఫ్ ఏఐ వేరు. మీకు ఇందులో సర్ప్రైజింగ్ అడిషన్ విజయవాడ. సో విజయవాడ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో, విజయవాడ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 45.5% గ్రోత్ ఉంది మీకు ఐటీ ఏ టాలెంట్. అంటే దేశం మీకు విజయవాడ బేస్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 1.7% ఏఐ టాలెంట్. సో విచ్ ఇస్ ఎ రిమార్కబుల్ ఏఐ పెనట్రేషన్ ఇన్ టు ఏ సిటీ లైక్ విజయవాడ. ఇంతవరకు దేశంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఐటీ కన్వర్జేషన్లో లేని నగరం. అక్కడ విజయవాడ బేస్డ్గా మనకు ఐటీ ఏఐ గురించి వినిపించేది చంద్రబాబు నాయుడు నోటి నుంచి, లోకేష్ నోటి నుంచి. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ మాట్లాడేవారు లేరు. సో అక్కడ మీకు విజయవాడ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 1.7%, గ్లోబల్ ఎవరేజ్ 1%. ఇండియన్ బేస్ లింక్డ్ ఇన్ నెట్ మెంబర్స్లో కేవలం 1%కి మాత్రమే ఏఐ స్కిల్స్ ఉంటే, విజయవాడ బేస్డ్ వాళ్ళలో 1.7% ఉన్నారు ఏఐతో లింక్ అయి ఉన్నారు. సో అందువల్ల దట్ ఈస్ ఎ రిమార్కబుల్ మీకు జర్నీ. సో అందువల్ల మీకు బెంగళూరు, హైదరాబాద్ ఏమో సమ్ ట్రెడిషనల్గా ఐటీ సిటీస్, అందువల్ల విజయవాడ లాంటి నగరం కూడా దేశంలో ఏ మ్యాప్లోకి ఎంటర్ అవుతుంది అంటే తెలుగు బిడ్డలుగా మన అందరికీ గర్వకారణం. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏఐలో స్టార్టింగ్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ప్రత్యర్థులు అవహేళన చేసిన పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇవాళ గూగుల్ ఏఐ హబ్ విశాఖలో భూమి పూజ కూడా. సో అందువల్ల మనకు అంటే ఒక పాలించే వారికి ఆ ముందు చూపుతో కనుక టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నడూ లేని విజయవాడ కూడా ఆంధ్ర మ్యాప్లో నీకు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాప్లో స్థానం లభించింది అంటే బిగ్ అచీవ్మెంట్. సో మీకు హైదరాబాద్ ఉండడం ఆశ్చర్యం లేదు. ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు కాదు, దేశంలో టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో అరౌండ్ 15-16% మీకు హైదరాబాద్ నుంచి జరుగుతాయి. సో అందువల్ల హైదరాబాద్లో ఏఐ పెరుగుతోంది. ఇది మళ్ళీ స్టోరీ ఇది కాదు. తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి, ఆంధ్రలో ఐటీ ఉద్యోగాలు పెరుగుతున్నాయని ఈ నరేటివ్ కరెక్ట్ కాదు. తెలంగాణలో పెరుగుతున్నాయి ఏ ఉద్యోగాలు, హైదరాబాద్లో పెరుగుతున్నాయి, బెంగళూరులో పెరుగుతున్నాయి, విజయవాడ లాంటి నగరాల్లో కూడా ఏఐ టాలెంట్ పెరుగుతుంది. అది మనం గమనించాలి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మరి ఈ సిటీస్ వల్ల అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటారు. దీనివల్ల అందరూ లాభపడతారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. కంపెనీలు ఎలా లాభపడతాయంటే ఇప్పుడు బెంగళూరులో, హైదరాబాద్లో శాలరీ ఇచ్చే శాలరీకి కన్నా విజయవాడలో ఉంటే శాలరీ తక్కువ ఇస్తారు మీకు. ఇంకా ఇప్పుడు మీకు శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఎక్కువ శాలరీ ఉంటుంది. సో ఇలా ఇతర సిటీస్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ ఎక్స్పాండ్ కావడం వల్ల కంపెనీస్ తక్కువ శాలరీ ఖర్చులతో నడుపుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కంపెనీస్కు బెనిఫిట్. రెండవది ఏంటంటే ఏ టాలెంట్ పూల్ పెరుగుతున్న కొద్దీ ఈ సాలరీస్ కొరకు మన దేశంలో 2 రకాల ట్రెండ్స్ ఉన్నాయి. ఒక ట్రెండ్ ఏమో ఉద్యోగాలు లేకపోవడం, ఉద్యోగాలు జీతాలు పెరగకపోవడం ఒక ట్రెండ్. ఇంకో ట్రెండ్ ఏమో అడ్డగోలుగా ఉద్యోగాలు రావడము, తర్వాత జీతాలు విపరీతంగా పెరగడం. ఈ 2 ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటే ట్రెండ్ లేదు ఇది ప్రపంచంలో. అందువల్ల ఎందుకంటే హైయెస్ట్ టాలెంట్ ఉన్న మ్యాన్ పవర్ దొరకక కంపెనీస్, ఒక కంపెనీ 4 లక్షలు ఇస్తే ఇంకో కంపెనీ 5 లక్షలు ఇచ్చి తీసుకుంటుంది. అందువల్ల మీకు టాలెంట్ పోచింగ్ అంటారు, జాబ్ మార్కెట్లో అట్రిషన్ అంటారు. మనం లే ఆఫ్ల గురించి మాట్లాడుకుంటాం. కంపెనీస్ మేనేజ్మెంట్ 4 కూర్చుంటే వాళ్ళ బాధ ఏంటంటే అట్రిషన్. నా దగ్గర 100 మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటే అందులో ఇప్పుడు 10 మంది వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకో 10 మంది ఎప్పుడు వెళ్ళిపోతారో. సో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని ఉద్యోగులకు టెన్షన్ అయితే ఉన్న టాలెంటెడ్ ఉద్యోగులు ఎక్కడ పోతారో అని కంపెనీ యాజమాన్యాలకు కూడా టెన్షన్. దాన్ని అట్రిషన్ రేట్ అంటారు. సో నీకు ఎప్పుడైతే ఏ టాలెంట్ పూల్ పెరిగిందో మీకు బెటర్ టాలెంట్ దొరికే అవకాశం ఏర్పడుతుంది. ఈ సాలరీ వార్కు కంపెనీస్, కార్పొరేట్స్ తంటాలు పడాల్సిన అవసరమే లేకుండా పోతుంది. ఇక ఇంకొక లాభం ఏంటంటే ఉద్యోగులకు కూడా లాభం. ఎందుకంటే వాళ్ళ రీలొకేషన్ ప్రెషర్ ఉండదు. ఉదాహరణకు విజయవాడ బిడ్డ బెంగళూరులో పోయి పనిచేయాలంటే ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇంటికి దూరము, ఎమోషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడే కాదు అమెరికాలకు కూడా
మీకు కాలిఫోర్నియాలో వచ్చే సాలరీ కన్నా డలాస్లోనో ఆస్టిన్లోనో ఒక 50K తక్కువ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీకు ఉదాహరణకు అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నా, డలాస్లో ఒక 150K వచ్చేది, కాలిఫోర్నియాలో 200K వచ్చినా తక్కువే. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అమెరికాలోనైతే ట్యాక్సెస్ కూడా మారుతాయి సిటీకి. మన దగ్గర స్టేట్కు ట్యాక్సెస్ మారుతాయి, మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు బెంగళూరులో జాబ్ కన్నా విజయవాడ జాబ్లో ఒక 20% తక్కువ శాలరీ, 30% తక్కువ శాలరీ కూడా పనిచేయగలుగుతారు. సో అందువల్ల ఉద్యోగులకు లాభం, అక్కడ ఉన్న ఎకానమీకి లాభం. అంటే ఇప్పుడు మీరు బెంగళూరులో క్యాబ్ డ్రైవర్లకు ఉద్యోగాలు, హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లకు, రెస్టారెంట్లకు, ఈటరీస్కు, ఇవన్నీ కూడా మీకు విజయవాడలో దొరుకుతాయి, విశాఖపట్నంలో దొరుకుతాయి. ఆ రకంగా లోకల్ ఎకానమీ డెవలప్ అవుతుంది. మీకు అక్కడ ఈ ఉద్యోగాల కల్పన వల్ల లోకల్ ఎకానమీ పెరుగుతుంది. అందువల్ల ఈ లింక్డ్ ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్లో ఉన్న పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే, ఇండియాలో కేవలం కొన్ని నగరాల్లో, 1-2 నగరాల్లో, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్ స్టోరీయే కాదు, ఏఐ టాలెంట్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ టు అదర్ సిటీస్. ఇది ఇమీడియట్ గా అద్భుతాలు చేయలేకపోవచ్చు, కానీ ద ట్రెండ్ ఈజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ ట్రెండ్. ఇక మరి ఎందుకు పెరుగుతున్నాయి ఏ ఉద్యోగాలు? ఇప్పటివరకు నేను మీకు ఎక్కడ పెరుగుతున్నాయో చెప్పాను, ప్రపంచంతో కంపారిజన్ చెప్పాను. ఇప్పుడు అర్థం కావాల్సింది అంటే ఎందుకు పెరుగుతున్నాయి మరి ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయంటే, ప్రపంచంలో ఎందుకు పెరుగుతున్నాయి, ఇండియాలో కూడా అందుకే పెరుగుతున్నాయి. ఏ అడాప్షన్ విపరీతంగా పెరుగుతుంది. సో ఏ అడాప్షన్ ఏ స్థాయిలో పెరుగుతుంది అంటే, ఆఖరికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే తయారీ రంగం అంటాం. తయారీ రంగంలో ఏ సంబంధం ఏంటి? ఏదో ఐటీ రంగంలో ఏ పెరిగిందంటే అర్థం ఉంది అని అనుకుంటాం, కానీ తయారీ రంగంలో కూడా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏఐ 4 టైమ్స్ పెరిగింది, 4 రెట్లు పెరిగింది ఏఐ. అందువల్ల ఫ్యాక్టరీస్లో ఏ అడాప్ట్ అవుతుంది, మీకు ఎవ్రీడే బిజినెస్ ప్రాక్టీసెస్లో ఏ అడాప్ట్ అవుతుంది. ఏ అడాప్షన్ అనేది మీకు అన్ని రకాల కంపెనీస్, నాట్ జస్ట్ బిగ్ టెక్ కంపెనీస్లోనే కాకుండా అన్ని రకాల కంపెనీస్లో ఏ అడాప్షన్ పెరుగుతుంది. సో ఉదాహరణకు నీకు రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్లో ఏ సంబంధం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోష తయారు చేస్తుందా, పడా తయారు చేస్తుందా అని మనం అనుకోవచ్చు. కానీ ఏ ద్వారా ఏమవుతుందంటే, నీ కస్టమర్ బేసెస్ను అన్నిటి ఏకి ఇస్తే అది ఎనలైజ్ చేసి ఏ రకమైన టిఫిన్కు మీకు డిమాండ్ ఎక్కువ ఉంది అనేది ఇస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది, బిజినెస్లో తెలివి ప్రదర్శించవచ్చు. ఇప్పుడు నాకు అనుభవం, ఇప్పుడు మాకు ఏది SEO ఫ్రెండ్లీ హెడ్లైన్ ఇవ్వంటే అదే ఇస్తుంది. అంటే ఏ రకమైన హెడ్లైన్ మీకు ఆన్లైన్లో వైరల్ అవుతుంది అని చెప్తే అది హెడ్లైన్ ఇస్తుంది. ఆఖరికి ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఫీచర్ వచ్చింది, సమ్మరైజ్ మై వీడియో పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. ఆడ లింక్ ఇస్తే నీ వీడియోను కంప్లీట్ ఎనాలిసిస్ చేసి నీ వీడియో ఎందుకు పెరిగింది, ఎక్కడ డ్రాప్ అవుతున్నారో ఆడియన్స్, ఏ నిమిషం దగ్గర ఎక్కువ డ్రాప్ అవుతున్నారు, ఆ నిమిషం దగ్గర డ్రాప్ కాకుండా ఏం చేయాలి, నీ వీడియో ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు, ఈ వీడియోకు అంతకుముందున్న వీడియోల పర్ఫార్మెన్స్ ఎంత, ఈ వీడియోలలో ఏ డైమెన్షన్ జనాన్ని కదిలిస్తోంది, కామెంట్లలో ఏది బాగా చర్చనీయంగా ఉంది, మీకు ఎంతమంది కనిపించిన వారు, స్క్రీన్ పైన కనిపించిన క్లిక్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇన్ని రకాల డేటా ఇస్తుంది ఏ. సో యూట్యూబ్లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఆస్క్ స్టూడియో అనే ఏ ఫీచర్. అంటే ఇలా నా వర్క్లో ఏని ఇంత స్థాయిలో ఇంటెగ్రేట్ చేశాం. దాంతోపాటు ఇప్పుడు ఒక నాకు ఇంకో పలానా అంశం పైన ఆర్టికల్స్ కావాలి అంటే మొత్తం సమ్మరైజ్ చేసి లింక్స్ ఇచ్చి వాడతారు. అయితే ఏ మాత్రమే పనిచేయదు, ఎందుకంటే తప్పుడు కూడా ఇస్తుంది, మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో అందువల్ల మీకు ఏ అడాప్షన్ అనేది, నేను అనుభవం చెప్తున్నాడు, నాలాంటి వారికి సహా, నేను ఏ స్పెషలిస్ట్ కాదు, బట్ ఐఎమ్ యూజింగ్ ఏ. అలా అన్ని రంగాలలో ఏ అడాప్షన్ విపరీతంగా పెరుగుతుంది. అన్ని రంగాల్లో ఏ అడాప్షన్ పెరగడం అనేది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో మీరు అది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇండియాలోనైనా వరల్డ్లోనైనా. అందువల్ల ఇది అంటే ఏదో సాఫ్ట్వేర్ జాబ్స్ అనే అవసరం లేదు. ఇలా మీకు డయాగ్నాస్టిక్స్లో ఏ వాడుతున్నారు, మీకు చైనాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు,
చైనాలో ఒక రేడియాలజిస్ట్ ఒక అతన్ని ప్యాంక్రియాటిస్ ప్రాబ్లంతో వస్తే చూసి నీకేమీ లేదు, బాగా ఉన్నావు, ఓన్లీ డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, జాగ్రత్త పడడం పంపించారు. ఆఫ్టర్ 3 weeks తర్వాత ఆ పర్సన్కి హాస్పిటల్కి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలి నీకు అని అన్నాడు. ఏంటని నేను పరిగెత్తుకొని వెళ్తే నీకు ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది అని. అదేంటి సార్, మరి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూపెట్టాను మంచిగానే ఉన్నది అన్నారు కదా అంటే, అప్పుడు మనుషులు చూశారు రేడియాలజిస్ట్, ఇప్పుడు ఏఐకి ఇచ్చాము, మనుషులు చూడలేని క్యాన్సర్ స్కిల్స్ ను కూడా ఏఐ చూడగలుగుతుంది అని. అది చూసి ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గుర్తించి ట్రీట్ చేశారు. అంటే మెడికల్ డయాగ్నాస్టిక్స్ లో ఏ స్థాయిలో ఏఐ వాడుతున్నారో చూడండి మీరు. అలా ఏఐ నీకు లాజిస్టిక్స్ లో వాడుతున్నారు, ఫ్యాక్టరీస్ లో వాడుతున్నారు, ఎవ్రీడే బిజినెస్ ప్రాక్టీసెస్ లో వాడుతున్నారు, హెల్త్ లో వాడుతున్నారు, ఎడ్యుకేషన్ లో వాడుతున్నారు, గవర్నెన్స్ లో ఏఐ వాడుతున్నారు. మీకు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏఐ ఎనేబుల్డ్ గవర్నెన్స్ వస్తుంది. సో ఇలా మీకు ఈ గవర్నెన్స్ పోయి ఇప్పుడు ఏఐ గవర్నెన్స్ వచ్చేసింది. సో ఇంత వైడెస్ట్ ఏఐ అడాప్షన్ పెరగడం వల్ల నీకు కొన్ని జాబ్స్ పోవచ్చు, కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్న దానికి ఉదాహరణ. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చిన మొదట్లో ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఉద్యోగాలు పోయాయి, పోలేదని కాదు, క్వశ్చన్లు ఉద్యోగాలు పోయాయి. కానీ ఏం జరిగింది, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కొత్త ఉద్యోగాలు క్రియేట్ కావడం వల్ల నీకు ఒక కొత్త ఐటీ రెవల్యూషన్ వచ్చింది. సో అందువల్ల ఏఐలో ఉన్నటువంటి ఎందుకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని దానికి రేట్ అవుతాయి. ఇప్పటివరకు నేను ఎక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి ఇండియాలో వరల్డ్లో కంపారిజన్ చెప్పాను, ఎందుకు ఉద్యోగాలు పెరుగుతున్నాయి చెప్పాను. చివరిగా 3వ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఏం చేయాలి మరి. ఓకే, అంత బాగానే ఉంది సార్, మరి మాకు ఈ ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అని. ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రివ్యూలో ఏఐ తెలిస్తే ఉద్యోగం రాదు, ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ మేయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ థియరీ వల్ల నీకు జాబ్ రాదు. అంటే నాకు ఏఐ గురించి నాకు కూడా తెలుసు సార్, నేను చదువుకున్న ఒక పుస్తకం అంటే నడవదు. సో పుస్తకం చదవడం అనేది ఓన్లీ బిగినింగ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఎవరమైనా ఏ రంగమైనా అన్లెస్ నీకు సర్జరీ ఎలా చేయాలి అని ఒక 2 పుస్తకాలు చదివావు, 5 పుస్తకాలు చదివావు, కానీ ఎన్నడూ సర్జరీ చేయలేవు. ఇప్పుడు మా దగ్గర జర్నలిజంలో పాఠాలు చెప్తూ ఉంటారు, లైవ్ టెలికాస్ట్లో ఎలా మాట్లాడాలి అని చెప్తారు. యాంకరింగ్ ఎలా చేయాలి, వాళ్ళ జీవితంలో ఎన్నడూ యాంకరింగ్ చేయరు, ఎన్నో లైవ్ టెలికాస్ట్లో మాట్లాడారు. ఎడిటోరియల్ ఎలా రాయాలి ఒక పెద్ద క్లాస్ చెప్పిపోతారు, ఆ జీవితంలో ఒక్కరోజు ఎడిటోరియల్ రాయరు. సో అందువల్ల అలా నడవదు, థియరీ నడవదు. నేను మీకు 5 గంటలు ఉపన్యాసం ఇస్తాను, కూచిపూడి నృత్యం ఎలా చేయాలి అంటే ఎలా అన్ని చెప్తారు, భంగిమలు అన్ని చెప్తారు. మీరు వెంటనే ఈ ప్రోగ్రామ్ అయిపోతూనే కూచిపూడి నృత్యం చేస్తున్నారు, బయటకు వెళ్తారా? వెళ్ళలేరు కదా, అన్లెస్ ప్రాక్టీస్లోనే. అందువల్ల ఇక్కడ ఏ నాకు తెలుసు, ఏ థియరీ తెలుసు, ఏ అండర్స్టాండింగ్ తెలుసు అంటే నడవదు. యూ విల్ హ్యావ్ టు ప్రాక్టికల్లీ ప్రూవ్ ఇట్. అంటే ఎక్స్పెరిమెంటేషన్ చేసుకోవాలి, ప్రయోగాత్మకంగా ఏ టూల్స్ వాడగలగాలి. నాకు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఒక పిల్లవాడు నిరుద్యోగ యువకుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ, ఆయన నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాకపోతే శ్రీకాకుళం ఉండే పిల్లవాడు SWATI.AI నాకు పంపించాడు. నేను ఇంకా చూడాలి, అదేంటంటే మనకి ఏదైనా పర్సనల్ అడ్వైస్ కావాలంటే ఇస్తుంది సార్. సార్ అది ఇంకోటి పంపాడు, అర్థశాస్త్ర.ai తయారు చేస్తారు సార్, ఏమైనా ఎకనామిక్స్ పైన డౌట్ ఉంటే అని. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక శ్రీకాకుళంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక నిరుద్యోగ బిడ్డ సో ఏఐ ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి చాలా మంది మేము విలేజ్లో ఉన్నాం, మా తెలుగు బ్యాక్గ్రౌండ్ ఈ కహానీలు చెప్తూ ఉంటారు. సో అవన్నీ డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ శ్రీకాకుళంలో ఉన్న ఒక తెలుగు మీడియం చదువుకున్న నిరుద్యోగ బిడ్డ ఆయన ఏఐని ఉపయోగిస్తాడు. అవి రైటా రాంగా, బాగున్నాయా బాగలేవా అవి తర్వాత చర్చ. అట్లీస్ట్ హి హస్ క్రియేటెడ్ ఎ టూల్. అలా ప్రయోగాత్మకంగా టూల్స్ క్రియేట్ చేయగలగాలి. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఏ టూల్. ఇలా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడింది నీకు నీకు చెప్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ ఒకప్పుడు ఏఐలో ప్రాంప్ట్ ఇవ్వాల్సి, మనం ఏదైనా ఏఐ వాడాలంటే కీలకమైనది ప్రాంప్ట్. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. నాకు ఇలా US ఇరాన్ వార్ కావాలి అంటే అది సరిగా ఇవ్వదు, స్పెసిఫిక్ గా ఇవ్వాలి దానికి. సో ఎంత తెలివిగా నువ్వు ప్రాంప్ట్ ఇస్తే అంత అద్భుతమైన సహాయం వచ్చేస్తుంది నీకు.
సో ద ప్రాంప్ట్ ఈజ్ వెరీ బిగ్, అందుకే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రాంప్ట్ కూడా ఇప్పుడు ఏ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు నేను అడిగాను అనుకోండి, ఐ వాంట్ అబౌట్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అన్నాను అనుకోండి, డూ యూ వాంట్ మీ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లేటెస్ట్ ఇరానియన్ ప్రపోజల్ ఆన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అంటది. నువ్వు అడగలేదు కానీ అదే నీకు చెప్తుంది. సో డూ యూ వాంట్ మీ టు గివ్ దిస్ అని అడుగుతుంది. ఎస్ అన్నాం అనుకోండి, అది ఇస్తుంది. సో ఎంత గొప్పతనం చూడండి. సో డూ యూ వాంట్ టు ఆల్సో గివ్ వాట్ ఈస్ ట్రంప్స్ రియాక్షన్ టు ఇరాన్స్ ప్రపోజల్ ఆన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అని ఇస్తుంది. అంటే ఎస్ అని అనుకో మళ్ళీ ఇస్తుంది. సో అంటే ప్రాంప్ట్ కూడా నీకు ప్రాంప్ట్ ఇస్తుంది. సో అంత సులభంగా టెక్నాలజీ వాడి నువ్వు టూల్స్ తయారు చేసుకోవచ్చు. సో యూ క్రియేట్ యువర్ ఓన్ టూల్స్. సో అందువల్ల ఒక ఇంజనీరింగ్ చదివే బిడ్డ కూడా నేను మీద పుస్తకం చదివితే అంత లాభం లేదు. యూ క్రియేట్ ఏ టూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంత సింపుల్ ఏ టూల్స్ క్రియేట్ చేయడం అంటే. సో ఏ టూల్స్ క్రియేట్ చేయాలి, ఇది ఎక్స్పెరిమెంటేషన్. టూల్స్ క్రియేట్ చేస్తేనే సరిపోదు, మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అంటే నీవు ఒక చిన్నదో పెద్దదో ఒక టూల్ ఎలా పనిచేస్తుందో చూపెట్టాలి. అది ఎలా బిజినెస్ కు వాల్యూ యాడ్ చేస్తో చూపెట్టగలగాలి. ఎందుకు వాడతాను ఏ? సో నేనే సొంతగా హెడ్లైన్ పెట్టుకునేవాడిని. ఏ సాయంతో ఏ హెడ్లైన్ అయితే వైరల్ అవుతుంది, ఏ హెడ్లైన్ అయితే ఎక్కువ మంది జనాన్ని ఆకర్షిస్తుంది అని నేను ఏని అడిగితే అది చెప్పగలుగుతుంది. కానీ ఏకి నాకు అది చెప్పగలుగుతుంది కనుక నేను ఏ వాడతా, లేకపోతే నేను ఎందుకు వాడతా, నాకు పని లేదా? సో ఇట్ షుడ్ యాడ్ వాల్యూ టు అవర్ వర్క్. సో అందువల్ల మీరు ఫస్ట్ ఏ థియరీ చదివితే లాభం లేదు. ఏలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి. సొంతగా మీరు ఎక్కడున్నా, మీరు వేరే ఉద్యోగంలో ఉన్నా ఒక ఏఐ టూల్ తయారు చేయండి మీరే, ఓపెన్ సోర్స్ టూల్స్ ఉపయోగించి. ఈ టూల్స్ను మీరు ఎగ్జిక్యూట్ చేయండి. అంటే ప్రాక్టికల్గా అది ఎలా పనిచేస్తుందో చూపండి. తర్వాత బిజినెసెస్కు ఎకానమీకి వాల్యూ క్రియేట్ చేయాలి. వాల్యూ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఇట్ షుడ్ ఫైండ్ సొల్యూషన్స్ ద ప్రాబ్లమ్స్. ఇంజనీరింగ్ యొక్క లక్షణం ఏంటంటే సైంటిస్ట్కు ఇంజనీర్కు తేడా ఏంటి అని అడిగితే ఒక సింపుల్ ఆన్సర్, అంటే స్థూలంగా ఆన్సర్ ఏంటంటే ఏ సైంటిస్ట్ స్టడీస్ ద వరల్డ్ అరౌండ్ హిమ్, an engineer creates the world which was never in existence. ఒక శాస్త్రవేత్త తాను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశోధిస్తాడు. ఒక ఇంజనీర్ తన చుట్టూ లేని ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అది సైంటిస్ట్కు ఇంజనీర్కు ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ చెప్పాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఒక శాస్త్రవేత్త తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. కానీ ఒక ఇంజనీర్ తన చుట్టూ లేని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. సో ఆ ప్రపంచాన్ని సృష్టించగలగాలి. సో యూ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు ద పీపుల్స్ ప్రాబ్లమ్స్. అంటే ప్రజల సమస్యకు నీవు పరిష్కారం చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక డాక్టర్ ఉంటాడు. ఓ డాక్టర్ నీకు ప్రాబ్లం చెప్తాడు. నాకు చాలా మంది పేషెంట్లు వస్తున్నారు, ఆ పేషెంట్లు ఒక ప్రాబ్లం చెప్తున్నారు. ఈ ఒక మెడిసిన్ వాళ్ళకు యాంటీబయాటిక్ పడిందా పడలేదా, ఇది లేదు, వారికి ఇప్పుడు ఏదైనా వేరే మెడిసిన్స్ వాడుతున్నారా, వాళ్ళు కొన్ని గుర్తుంటున్నాయి కొన్ని గుర్తుంటలేవు, ఏం చేయాలి అని అనుకోండి. సింపుల్ ఏ సొల్యూషన్ చెప్తుంది. ఆ పేషెంట్ మెడికల్ డేటా నువ్వు తీసుకున్నావు అనుకోండి, ఇంకా మన దగ్గర మొత్తం ఆన్లైన్ లేదు, ఆ మెడికల్ డేటా హిస్టరీ మొత్తం చెప్తుంది. నువ్వు గతంలో ఏ మెడిసిన్స్ వాడావు, ఏ మెడిసిన్ నీకు పడినవి, ఏ మెడిసిన్స్ పడలేదు, నీకు అనుబంధ అనారోగ్యాలు ఏంటి, కోమార్బిడిటీ, ఓహో నీవు డయాబెటిక్ ప్రాబ్లంతో ఉన్నావు, నీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకుందాం, నీకు బీపీ ప్రాబ్లం ఉంది, నీకు డయాబెటిక్ కూడా ఉంది. సో నార్మల్ బీపీ ఉన్న వారు వాడే మెడిసిన్ వేరే ఉంటుంది, బీపీ విత్ డయాబెటీస్ ఉన్న వారికి వేరే మెడిసిన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తూ కిడ్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తూ హార్ట్ ట్రీట్ చేయాలి. ఇప్పుడు కొత్త మెడికేషన్స్ వచ్చాయి. నీకు ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే డయాబెటిక్ వల్ల నీ కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కనుక, బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ దెబ్బతినే ప్రాబ్లం ఉంటుంది కనుక, ఈ కోమార్బిడిటీ ఇది మోర్ వల్నరబుల్ కనుక బీపీ టాబ్లెట్లో డయాబెటిక్ వల్ల వచ్చే కిడ్నీ థెరపీ కూడా రక్షణ కల్పిస్తూ ఇవ్వాలి. సో బీపీ మెడిసిన్లో రక్షణ కల్పించామనుకోండి, నీకు అప్పుడు ఏమవుతుంది, డ్యూయల్గా పనిచేస్తుంది. అంటే రక్తపోటును తగ్గిస్తుంది,
నీకు మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. సో ఇదంతా ఎవరు చెప్పాలి? డాక్టర్ దగ్గరికి పోయి ఒక పేషెంట్ అంత నాలెడ్జ్ ఉంది, సార్ నాకు బీపీ ఉంది, నాకు డయాబెటిక్ కూడా ఉంది, డయాబెటిక్ వల్ల కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది, మా ఇంట్లో మా ఫాదర్కు కిడ్నీ ప్రాబ్లం ఉండే, దానివల్ల నాకు కిడ్నీ వల్ల రిస్క్ ఉండే అవకాశం ఉందేమో, నాకు సీరం క్రియేటిన్ 1.7గా ఉంది, కాస్త ఎక్కువ ఉంది, అందువల్ల నాకు బీపీకి షుగర్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే షుగర్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లంను రాకుండా మెడిసిన్ అని చెప్పగలుగుతాడా? మీరు చెప్పండి. ఎంతమంది మీ పేషెంట్ ఇంత నాలెడ్జబుల్ గా డాక్టర్తో ఇంటరాక్ట్ అవుతారు? అందులో మన దేశంలో డాక్టర్ల టైమే ఉండదు, రోజుకి 50 మందిని చూస్తారు వాళ్ళు. సో డాక్టర్లు మాట్లాడరు, ఓకే 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 నెక్స్ట్ అంటుంటారు. చాలా ఎక్కువ మంది డాక్టర్లు, అందరు కాకపోయినా. సో నీకు ఇచ్చేదే 3 నిమిషాలు టాలెంట్, డాక్టర్ చెప్పాలనుకున్న పోయిన తర్వాత మర్చిపోస్తావు. సో డాక్టర్ కన్ఫ్యూజ్, నువ్వు కన్ఫ్యూజ్, టెన్షన్. దానికన్నా నీకు ఏ వాడేవనుకోండి నీ డేటా మొత్తం ఉంటుంది. సో నీకు ఆ పేషెంట్కి ఏ అనుబంధ అనారోగ్యాలు ఏ ఉన్నాయి, ఏ రకమైన మెడికేషన్ అదే ఇస్తుంది కావాలంటే. ఇంకో ఇతనికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈజ్ మోర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మోర్ వల్నరబుల్ టు నెఫ్రోపతి, అందువల్ల గివ్ హిమ్ దిస్ ప్రొడక్ట్ అని ఒక 5 ప్రొడక్ట్లు ఇస్తుంది. ఎంత సులభచ్చు డాక్టర్ పని అంటే. అప్పటి వరకు ఇద్దరిని చూసే డాక్టర్ ఇప్పుడు 10 మంది చూస్తాడు. దీనివల్ల కొంతమంది డాక్టర్ల ఉద్యోగాలు పోతాయా, అదొక మళ్ళీ వేరే ఇష్యూ. కానీ పేషెంట్కి ఎంత లాభం, డాక్టర్కి ఎంత లాభం. అందువల్ల ఇది వాల్యూ అడిషన్ అంటారు. అంటే వాల్యూ అడిషనే కాదు, ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ పెట్టగలగాలి. ద రియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఏంటంటే ఐడెంటిఫై ఎ ప్రాబ్లం విచ్ నీడ్స్ ఎ సొల్యూషన్. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలగాలి. సో అలా మీరు కనుక మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, అంటే థియరీ రావడము, ప్రాక్టికల్గా నాలెడ్జ్ పెంచుకోవడం, ఉన్న టెక్నాలజీ ఓపెన్ సోర్స్గా ఉన్న అవైలబుల్గా ఉన్న టూల్స్తో ఒక టూల్ తయారు చేయడం, ఆ టూల్ను అప్లై చేసి ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఏదో ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ వెతకగలగడం, ఏదో ఒక బిజినెస్ ప్రాబ్లంకు సొల్యూషన్, చిన్న ప్రాబ్లమే కావచ్చు అది, ఆ సొల్యూషన్ ఇవ్వగలగడం అనేది నీకు ఏఐలో నువ్వు ఒక స్టూడెంట్ చేయాల్సింది. ఏఐలో జాబ్స్ రావడానికి కష్టం. ఈ అడాప్టబిలిటీ ఉంటే, నేను 20 ఏళ్ల కింద నేర్చుకున్నా అదే నేర్చుకుంటా అంటే నడవది. అలా డెవలప్ కారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, నేను ప్రింట్ మీడియాతో నా జీవితం మొదలు పెట్టాను. డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అన్నిట్లో రాసేవాడిని. తర్వాత ఎప్పుడైతే టెలివిజన్ వచ్చిందో, ఈటీవీ వచ్చింది, ప్రతిధ్వనిలో డిస్కషన్లో పాల్గొనడం మొదలుపెట్టాను. మధ్యలో ఒకసారి యాంకరింగ్ కూడా చేసి ఘోరంగా ఫెయిల్ అయ్యి, ఇక నా జీవితంలో యాంకరింగ్ కలవదని చెప్పి ఓన్లీ నేను మాట్లాడుతున్నాను. సో ఈటీవీ ప్రతిధ్వనితో మొదలయ్యాను. ఈ లోపల వెంటనే ఈటీవీ ప్రతిధ్వని కన్నా ముందు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దూరదర్శన్ యూనివర్సిటీకి వస్తే ఫస్ట్ టీవీ కెమెరా మాట్లాడినా. అంతకుముందు యువవాణిలో రేడియోలో మాట్లాడేవాడిని. చూడండి మీరు, ఫస్ట్ ప్రింట్, రేడియో, టీవీ, తర్వాత టీవీ ప్యానల్ డిస్కషన్స్, ఆ తర్వాత మీకు తేజ వ్యూసర్ వచ్చింది లైవ్. సో అక్కడ లైవ్ టెలికాస్ట్లో మొదలయ్యాను. లైవ్ టెలికాస్ట్ టీవీ 9తో అసలు డైలీ టీవీలో వచ్చి మొదలుపెట్టాను. తర్వాత ఇంటర్నెట్ వచ్చుతోనే వెబ్సైట్లో రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు యూట్యూబ్ వచ్చుతోనే యూట్యూబ్లో ఎంటర్ అయ్యాను. సో యూట్యూబ్లో ఎంటర్ అయ్యి 11 లక్షల పైన సబ్స్క్రైబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో దాన్ని ఏ వాడుకోవడం ఎలా అని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనమాట చెప్పండి, దట్ ఈస్ కాల్డ్ ద లెర్నింగ్ ఎజిలిటీ. ఆ లెర్నింగ్ ఎజిలిటీ మనకు ఉండాలి. ఆ లెర్నింగ్ ఎజిలిటీ కనుక ఉండగలిగితే నీకున్న రిసోర్సెస్తోనే నువ్వు ఏ చిన్న టౌన్లో ఉన్నా యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఏఐ. ఏఐలో ఉండాలంటే శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండాలి, లండన్లోనే ఉండాలి, బెంగళూరు, హైదరాబాద్ ఉండాలి కాదు. నీవు ఒక చిన్న టౌన్లో ఉన్నా నీకు ఒక ఇంటర్నెట్ ఉంటే నీ ప్రపంచాన్ని నేర్చుకోవచ్చు. ఇవాళ అంత అద్భుతమైన అవకాశం ఉంది. అందువల్ల ఆల్ ది బెస్ట్. ఇది ఒక పాజిటివ్ స్టోరీ. ఏఐతో లే ఆఫ్స్, మెటాలో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి, మైక్రోసాఫ్ట్లో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి, ఒరాకిల్లో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయని మనం చదువుకున్నాం. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ, అగాధమగు జలనిధిలో కూడా ఆనిమిత్యమున్నదిలే, శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే అంటాడు. అంటే అగాధమగు జలనిధిలో కూడా ఆనిమిత్యమున్నదిలే, శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే అని వేటూరి అంటాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులే అవుతారు. అందువల్ల మీకు ఆ పాజిటివ్ థింకింగ్ తో వెళ్ళండి. విష్ అవర్ యూత్ ఆల్ ది బెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను వ్యక్తిగతంగా గానీ తన లాయర్ ద్వారా గానీ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఎదుట
హాజరు కాను అంటూ ఉన్నారు ఆప్ కన్వీనర్ అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఎదుట తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదు అంటూ ఆ జడ్జికే లెటర్ కూడా రాశారు. ఈ రెక్యూసల్ పిటిషన్ తిరస్కరణపై కూడా సుప్రీంకోర్టుకు వెళతానని అరవింద్ కేజ్రీవాల్ అంటూ ఉన్నారు. సార్, కేజ్రీవాల్ వాదన కరెక్టేనా? అంటే ఇలా రెక్యూజల్ కోరడము అనేది ఇదేం కొత్త కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఇస్ నాట్ ద ఫస్ట్ పర్సన్. చాలా మంది జడ్జిలే నాకు ఈ కేసు వద్దు అని కూడా రెక్యూజల్ కోరుతారు. ఒక లిటిగెంట్ కూడా నాకు ఈ జడ్జి దగ్గర న్యాయం జరగదేమో అనే అనుమానం ఉన్నప్పుడు కోరుతారు. అది చట్టమే ఇచ్చిన ప్రక్రియ, అదేమి చట్ట విరుద్ధమైన పని కాదు. లా ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్స్ ఫర్ రైట్ ఆఫ్ రెక్యూజల్. ఇది ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, వెరిఫై కూడా చేయండి. రంజిత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనుకుంటాను. రంజిత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టే అపోహలు చేసింది. సో ప్రతి లిటిగెంట్కు రైట్ ఆఫ్ రెక్యూజల్ ఉంటుంది. అంటే నాకు ఒక జడ్జి దగ్గర న్యాయం జరగదు అనుకున్నప్పుడు ఈ జడ్జి దగ్గర నా కేసు వద్దు అని అడిగే హక్కు ప్రతి లిటిగెంట్కు ఉంటుంది. అంటే జెన్యూన్గా కనుక నాకు న్యాయం జరగదు అనుకుంటే ఎందుకు ఈ రకమైన అవకాశం ఉంటుంది? ఎందుకుంటుందంటే మన లాలో ఉన్న ఒక బేసిక్ సూత్రం ఏంటంటే మన లీగల్ మన జ్యూరిస్ప్రుడెన్స్లో మన లీగల్ ఎథిక్స్లో ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే జస్టిస్ నాట్ టు బి డన్ ఎలోన్, జస్టిస్ సీమ్ టు బి డన్. అంటే న్యాయము అందించడమే కాదు, న్యాయము అందించినట్టుగా కనిపించాలి కూడా. ఓన్లీ కనిపిస్తే లాభం లేదు, న్యాయం జరగాలి, న్యాయం నాకు జరుగుతుంది అనేటువంటి విధంగా ఉండాలి న్యాయ ప్రక్రియ. సో అందువల్ల ఆ జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ డన్. కానీ ఇక్కడ ఎందుకు మరి కేజ్రీవాల్కు డౌట్ వచ్చింది, నాకు ఇక్కడ న్యాయం జరగదేమో అని? ఆమె తీర్పే చెప్పలేదు కదా. సో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పే చెప్పకముందే ఢిల్లీ హైకోర్టు ఎందుకు డౌట్ వచ్చింది అంటే దెర్ ఆర్ రీజన్స్ ఫర్ దాట్. మొదటి రీజన్ ఏంటంటే ఈ జడ్జ్ అంటే ఢిల్లీ హైకోర్టులో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింది ట్రయల్ కోర్టు చాలా చాలా వివరణాత్మకమైన నిజంగా ట్రయల్ కోర్టు జడ్జి ఆ స్థాయిలో జడ్జిమెంట్ ఇవ్వడం అనేది రేర్ ఆఫ్ కేసు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒక హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు స్థాయిలో చాలా ఇన్డెప్త్ జడ్జిమెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ నిర్దోషి అని ప్రకటిస్తూ. సో దాని జడ్జిమెంట్ ఏది అనే దానికన్నా కూడా ద వే ద జడ్జిమెంట్ ఇస్ రిటర్న్ ఇది హైలీ అప్రిషియేటెడ్ అక్రాస్ ద లీగల్ పార్లర్స్. మీరు ఏ లాయర్లన్నా అడగండి, మీరు బీజేపీ అనుకూల లాయర్లని అడగండి, పైకి కేజ్రీవాల్కు అక్విట్ చేసినందుకు ఆ జడ్జిమెంట్ వ్యతిరేకించవచ్చు, కానీ నిజమైన ప్రొఫెషనల్ లాయర్ అయితే ద వే ద రిపోర్ట్ ఆ జడ్జిమెంట్ నేను చదివాను మొత్తం కనుక చెప్తున్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెల్ రిటర్న్ జడ్జిమెంట్. ఒక ట్రయల్ కోర్ట్ జడ్జికి ఉండేటువంటి పరిణతి పరిజ్ఞానంతో పోలిస్తే చాలా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని సహజంగానే సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ మీదకి వచ్చారు. సో ఈ జడ్జి మీద ఎందుకు మరి కేజ్రీవాల్కి అనుమానము? ఈ అనుమానం అంటే ఈ జడ్జిను అవమానము కాదు, జడ్జిని ఏదో ప్రశ్నించడం కాదు, సో జడ్జిని ఏదో అవమానించడం కాదు. ఎందుకంటే లానే ఎలో చేసింది. అట్లా మీకు ఎందుకు ఎలో చేసింది అంటే మరి రీజనింగ్ ఏమైనా ఉందా? జెన్యూన్ రీజన్స్ ఉండాలి. ఏంటి జెన్యూన్ రీజన్స్? మీరే చెప్పండి, ప్రేక్షకులు వింటున్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. కేజ్రీవాల్ చెప్తున్న రీజన్స్ అనుమానపడటానికి అనుమానమేది, దాని ఏం జడ్జిను తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. జడ్జి కాంపిటెన్స్ పైన రిఫ్లెక్షన్ కాదు, జడ్జి ఇంటెగ్రిటీ పైన రిఫ్లెక్షన్ కాదు, బట్ దట్ ఈస్ ఎ జెన్యూన్ సస్పిషన్ కాదా? దానికి 3 కారణాలు చెప్తున్నారు కేజ్రీవాల్. మొదటి రీజన్ ఏంటి అంటే ఈ కేసు పెట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో భారతీయ జనతా పార్టీకి మూల సైద్ధాంతిక ప్రాతిపదిక రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్ఎస్ఎస్. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కలిగిన బీజేపీ ప్రభుత్వ సంస్థలైన సిబిఐ కేసు పెట్టింది. సో ఇక్కడ మీకు ప్రభుత్వం తరఫున లాయర్గా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నాడు. ఈ జడ్జ్ అంటే ఇప్పుడు ఎవరైతే కేజ్రీవాల్ కేసును లిక్కర్ కేసును హైకోర్టులో వినాలో ఆ జడ్జ్ ఇప్పటికీ 6 సార్లు ఆర్ఎస్ఎస్ సంబంధిత కార్యక్రమాల్లో న్యాయవాదుల మీటింగ్లో పాల్గొన్నారు. 6 times. జడ్జి ఏమంటారు?
ఒక మీటింగ్ లో పాల్గొనడం వల్లనే నేను ఆర్ఎస్ఎస్ అవుతానా? ఆర్ఎస్ఎస్ పెట్టిన మీటింగ్ లీగల్ ఇష్యూస్ పైన, పొలిటికల్ టాపిక్ కాదు. ఒక జడ్జిగా నాకున్న పరిజ్ఞానంతో వెళ్ళి లా మీద మాట్లాడాను అంటారు. మేబీ ట్రూ ఆల్సో, కాదని ఎవరు అంటలేరు. ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళినంత మాత్రం ఆర్ఎస్ఎస్ కావాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. నేను కూడా ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు అటెండ్ అయ్యాను. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చాలా ఏళ్ల క్రితం WTO పైన చర్చలు జరుగుతున్న కరీంనగర్ స్వదేశీ మేళను ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ మంచి నిర్వహిస్తే నేనే చీఫ్ గెస్ట్కి వెళ్ళి ఇనాగ్రేట్ చేశాను. హైదరాబాద్లో కూడా WTO మీద జరిగిన మీటింగ్లు, స్వదేశీ జాగరణ మంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం మీటింగ్ హాజరయ్యాను. సో అందువల్ల దట్ డజంట్ మీన్ ఆర్ఎస్ఎస్ కాను కదా. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎలా ఓటర్లో క్లాస్ చెప్పాను. నేను కాంగ్రెస్ కాలే కదా. ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ పైన క్లాస్ చెప్పాను. బీఆర్ఎస్ కాలేదు కదా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం వాళ్ళకి చాలాసార్లు క్లాసులు చెప్పాను. తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు చెప్పాను. నేను తెలుగుదేశం కాలే కదా. సో అందువల్ల ఎవరైనా ఒక మీటింగ్కి వెళ్ళినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ అవుతారా అనే క్వశ్చన్ ఇప్పుడు అందరూ రైజ్ చేస్తున్నారు. మేబీ ట్రూ, బట్ కేజ్రీవాల్ మనసులో అయితే డౌట్ ఉండొచ్చు కదా. అది ఒకటే అయితే ఇబ్బంది లేదు. మళ్ళీ రెండో ప్రాబ్లం చెప్తాను. ఈ తుషార్ మేహతా ఎవరు? సాలిసిటర్ జనరల్. ఈయన కేసు వాదిస్తున్నాడు. సో ఈ జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొడుకు, కూతురు కూడా లాయర్స్. వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంపానల్ లాయర్స్, అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టులో కేసులు వాదిస్తారు. వాళ్ళ కేసులు ఎవరిస్తారు? తుషార్ మేహతా ఇస్తాడు. వారికి గత కొన్నేళ్లలో 5-6 ఏళ్లలో వందలాది కేసులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ జడ్జి బిడ్డలకు కేసులు ఇచ్చే అతను కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున లాయర్. మరి ఆ లాయర్కు ఈ జడ్జి ఇనకుండా ఉండగలుగుతారా? ఎందుకంటే ఈ లాయరు, ఆ తుషార్ మెహతా సాలిసిటర్ జనరలే తన పిల్లలకు కేసులు ఇవ్వాలి. తన పిల్లల క్యారీర్కి కానీ, తన పిల్లల ఆదాయానికి కానీ, తన పిల్లల మనగడకు కానీ తుషార్ మెహతా కీలకం. ఆయన వాదనలను జడ్జి కొట్టిపారేస్తారా అన్నది కేజ్రీవాల్ రెండో అనుమానం. అలా ఉండదు, నా పిల్లలకు సంబంధం ఏంటి, నేను కొట్టిపారేస్తా, అట్లంటే నా జడ్జిల పిల్లలు ఏది గవర్నమెంట్ కేసులో వాదించకూడదా అన్న ఆర్గ్యుమెంట్ కరెక్టే. జడ్జి ఎంత ఉన్నా న్యూట్రల్గా ఉండొచ్చు. జడ్జిని ఏమి అనుమానిస్తలేదు, కానీ ఆయనకు ఒక లిటిగెంట్కి అయితే డౌట్ రావచ్చు కదా. ఈ రెండు పక్క పెడదాం. మూడోది చెప్తాను. థర్డ్ ఏంటి, ఇదే లిక్కర్ కేసులో ఇప్పటికీ ఇదే జడ్జి బెంచ్కు ఒక 6 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారు కేసులు వెళ్ళాయి. 6 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు ఆ జడ్జి. అది కూడా నేను న్యాయబద్ధంగా చెప్పాను అనొచ్చు, కానీ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఏం చెప్తోంది? సో నాకు 6 సార్లు కేసు పోతే 6 సార్లు నెగిటివ్గానే వచ్చింది. అంటే స్టాటిస్టికల్ ఎవిడెన్స్, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ జడ్జిను జడ్జి మీద కామెంట్ కాదు, జడ్జి మీద రిఫ్లెక్షన్ కాదు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ జ్యుడిషియరీ. కానీ లిటిగెంట్ గా ఉన్న ఒక వ్యక్తికి ఒక అనుమానం రాకుండా పోతుందా? అయ్యమ్మా నాకు ఇక్కడ న్యాయం జరగదేమో అని. ఆ అనుమానంతో చట్టం ఇచ్చిన హక్కులు ఆధారంగా రైట్ ఆఫ్ రెక్యూజల్ కోరారు. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు నీ కేసు నేనే విచారించాలి, రూల్ ఏముంది? ఐ లీవ్ ఇట్ యూ అనొచ్చు. కానీ జడ్జి అలా భావించలేదు. జడ్జి ఎలా భావించారంటే తన ఇంపార్షాలిటీ పైన ఈ లిటిగెంట్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు కనుక నేను ఈ లిటిగెంట్ కోరికను అంగీకరిస్తే నేను ఇంపార్షియల్ అన్నట్టే కదా అనే భావనతో ఆ జడ్జి ఉన్నారు. అలా ఉండాల్సిన అవసరం లేదని చట్టం చెప్తుంది. రైట్ ఆఫ్ రెక్యూజల్ ఉంది కదా, ఎలోడే కదా. అలా అయితే చాలా మంది జడ్జిలు స్వచ్ఛందంగా కూడా ఈ కేసుని వాదించమన్నారు. అంటే వాళ్ళే అనుమానించుకున్నారా? అంటే వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ఇంటెగ్రిటీని వాళ్ళే అనుమానించుకుని మేము ఎక్కడ బయాస్ ఉంటామో అని చెప్పి వాళ్ళు నేను ఈ కేసు వాదించాను అన్నారా? ఎందుకంటే ఫండమెంటల్ థింగ్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది, అక్కడ ఇన్వాల్వ్ కాకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? నీకు ఒక అంశంతో లింక్ అయి ఉన్నప్పుడు నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు అంటే యూ మే బి బయాస్, యూ విల్ నాట్ బి హానెస్ట్లీ ప్రజెంటింగ్ ఇట్. దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు మినిస్టర్కు ఒక ఇండస్ట్రీ ఉంటుంది, కెమికల్ ఇండస్ట్రీ. కెమికల్ ఇండస్ట్రీకి ప్రభుత్వం రాయితీలు ఇచ్చే అంశమైన మినిస్టర్ మాట్లాడకూడదు. ఒక ఎమ్మెల్యేకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్లు పైన మాట్లాడకూడదు. న్యాయం అయితే మన దగ్గర అంత ఎథిక్స్ ఫాలో అవుతలేరు, కానీ దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీత్యా, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ రీత్యా, స్టాటిస్టికల్ ఎంపరికల్ బేస్ రీత్యా ఒక లిటిగెంట్ నాకు ఈ జడ్జి వద్దు, మీరు ఏ జడ్జి అన్నా విచారించండి అంటున్నారు. బీజేపీ ఏమంటుంది?
అంటే జడ్జి నువ్వే డిసైడ్ చేసుకుంటావా? అంటే ఒక నిందితుడే జడ్జిని డిసైడ్ చేస్తారా? నిందితుడు జడ్జిని డిసైడ్ చేస్తలేడు ఇక్కడ. ఎనీ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ అదర్ దెన్ ది జడ్జ్. ఎందుకు? ఈ కారణాలు చెప్పాడు. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా, కేజ్రీవాల్ చెప్తున్న కారణాలు న్యాయమైనయా కాదా? అవి కూడా ఏమంటున్నారు, నాకు మీ పైన ఎలాంటి చెడు అభిప్రాయం లేదు, మీ నిజాయితీని నేను ప్రశ్నించడం లేదు, నాకు ఈ కారణాల రీత్యా అనుమానం ఉంది, అందువల్ల మీరు కాక ఇంకోరు, అది మీకు కూడా మంచిదే. ఎందుకంటే అనవసరంగా రేపు మీరు నిజాయితీగా జడ్జిమెంట్ ఇచ్చిన బయాస్ అనుకునే ప్రమాదం ఉంది కనుక దానికన్నా ఇవ్వకపోవడం మంచిది కదా. ఇదే బేసిక్ థింగ్ కదా. నేను ఉస్మాన్ సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా ఉన్న రోజుల్లో నేను పేపర్స్ కూడా కరెక్షన్ చేస్తాను, పేపర్స్ కూడా సెట్ చేస్తాను కదా. మా మిసెస్ జర్నలిజం చేరుతా అంటే నేను ఉస్మాన్ సిటీలో తప్ప ఇంకెక్కడైనా చేరు అని చెప్పాను. ఆమె ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, తెలుగు యూనివర్సిటీలో చేరాల్సి వచ్చింది. ఎందుకు? ఎవరైనా రేపు నీకు ఎంట్రన్స్లో న్యాయంగా సీట్ వచ్చినా నా వల్లే వచ్చింది అనుకుంటారు. నీకు ఎగ్జామ్లో రేపు నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నా, ఆమె యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్, ఒకవేళ ఉస్మానియాలో వచ్చుంటే ఏమనుకున్న వాళ్ళు నేనే మార్కులు వేసిన అనుకుంటారు. అందువల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎథిక్స్ రీత్యా నీకు నష్టమే కావచ్చు నా వల్ల, కానీ అన్ఫార్చునేట్లీ నేనేం చేయలేను. నేను ఉస్మాన్ సిటీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నేను పేపర్ సెట్టింగ్, పేపర్ వాల్యుయేషన్లు ఇన్వాల్వ్ అయి ఉన్న సమయంలో నీవు ఎంట్రన్స్ రాయకూడదు అన్నాను. అంటే అవి రాయలే, తెలుగు యూనివర్సిటీలో పై ఎంసీ చేసి. సో దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే నన్ను నేను అనుమానించిన, నేను ఎవరైనా మంచిది ఇంపార్షియల్గా ఉంటాను, నాకు తెలుసు నేను ఉంటాను. నా కొడుకు పేపర్ నా ముందుకు వచ్చినా వాడు ఎలా రాస్తే అలాగే మార్కులు వేస్తాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై ఇంటెగ్రిటీ. కానీ న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్టు కనిపించాలి. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళే అనుకుంటారు కదా. ఇరాన్ అమెరికాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. హర్ముజ్ను తెరుస్తాము కానీ అమెరికా తాము చెప్పిన 2 షరతులకు ఒప్పుకోవాలి అంటోంది ఇరాన్. ఆ ప్రతిపాదనలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి అని కూడా ట్రంప్ చెప్పిన పరిస్థితి. మరోవైపు మరో 3 రోజుల టైం ఉంది. ఈ లోపల ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ చమురు పైప్ లైన్లను పేల్చేస్తాము అని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సార్, ఇరాన్ అమెరికాల మధ్య ఏంటి సార్ ఈ ప్రతిష్టంభన? ఎటు తేలడం లేదు పంచాయతీ. అంటే ఏదంటే మౌలికమైన ఫండమెంటల్ ఇష్యూస్ లో తేడా ఉంది. ఫస్ట్ ఇది మొదటి కారణం. అంటే ఇరాన్ పొజిషన్స్ అమెరికా పొజిషన్స్ లోనే తేడా ఉంది. రెండవ కారణం, ట్రంప్ వాన్స్ ఆనరబుల్ ఎగ్జిట్. ఏదో నేనే గెలిచాను అని చెప్పుకోవటానికి వీలుగా ట్రంప్కు ఒక ప్రతిపాదన కావాలి. అది ఇవ్వటానికి ఇరాన్ సిద్ధంగా లేదు. నిన్న జర్మన్ ఛాన్సలర్ మాట్లాడారు, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆమె ఇరాన్ చేతిలో అవమానం పాలయ్యాడు అన్నట్టు మాట్లాడారు. కరెక్ట్ గా చూడండి. జర్మన్ ఛాన్సలర్ అమెరికా ఇరాన్ చేతిలో పరాభవం పొందింది అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఫ్రెడరిక్ మెర్జ్ మీకు చూడండి. అంటే ఆఖరికి అమెరికా మిత్ర దేశాలు కూడా ఇరాన్ చేతిలో ట్రంప్ అవమానం పాలయ్యాడని అంటున్నారు. ఇది అమెరికా గ్లోబల్ స్టేచర్ స్టాండింగ్ తగ్గిస్తుంది. అమెరికా ప్రజల ముందు ట్రంప్ దోషిగా నిలబడతాడు. అందువల్ల ట్రంప్ నీడ్ సమ్ ఆనరబుల్ ఎగ్జిట్. యుద్ధం చేయలేడు, అదే సమయంలో యుద్ధాన్ని క్లోజ్ చేయలేడు. సో ఈ వాన్స్ నేనే గెలిచాను అని చెప్పుకుంటున్నాడు కానీ ఎవరు నమ్మటట్లేడు. సో ఆయన ఇంట్లో భార్య కూడా నమ్మదు. సో ఏం చేయాలి? సో అందువల్ల సాగదీస్తున్నాడు. ఇది రెండవ పార్ట్. అంటే మూడవది ఏంటంటే ప్రపంచ దేశాలు ఏమీ చేయలేని నిస్సహాయత. ఎందుకంటే బియాండ్ పాయింట్ రష్యా, చైనా ఇంటర్వ్యూనేటానికి సిద్ధంగా లేవు. అమెరికాకు నాటో అలైస్ సహకరించడానికి సిద్ధంగా లేవు. సో ఎందుకంటే అందరికీ అన్ని దేశాలకు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు చైనా, రష్యా టోటల్గా ఇరాన్ బ్యాక్ చేసి ముందుకు పోవు. ఎందుకు పోవు అంటే వాళ్ళకి అరబ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా, సౌదీ అరేబియా దగ్గర పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు ఉన్నాయి. సో మీకు ఈ రష్యాకు ఇజ్రాయెల్ కూడా ఏం ఘర్షణ లేదు, చైనాకు ఇజ్రాయెల్ కూడా ఏం ఘర్షణ లేదు. సో ఇరాన్ కోసం మీరు ఇజ్రాయెల్ దూరం చేసుకొని అరబ్ దేశాల్లో వాళ్ళు దూరం చేసుకొని సిద్ధంగా లేరు గనక ఇరాన్కు మద్దతుగా ఉన్నారు. బట్ బియాండ్ అ పాయింట్ వాళ్ళు చొరవ చూపలేరు. భారతదేశ ప్రధానమంత్రిమో మనము అంటి పట్టనట్టు ఉన్నాం, మన ఇజ్రాయెల్తో కౌగలించుకొని మనము దూరం అయ్యాము. పాకిస్తాన్ ఎవరు నమ్ముతలేడు. మీరు ఇవాళ పత్రికల్లో చూసాం, ఇరాన్ ఎంపీ పాకిస్తాన్ మీడియేటర్గా మేము నమ్మలేము అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా ఏజెంట్ అందరికీ తెలుసు. సో పాకిస్తాన్ ఎవరు నమ్ముతాడు? ఎట్లా మరి? ఇప్పుడు ఎవరెవరు, ఇప్పుడు భార్య భర్తలు కొట్లాట్లు ఉంటాయి. భార్య అన్నా కాస్త అర్థం చేసుకోవాలి, భర్త అన్నా అర్థం చేసుకోవాలి.
లేదా ఇంట్లో పెద్దవాళ్ళన్నా చెప్పడం ఉండాలి, అత్తమామనో లేకుంటే పక్కింటోళ్ళో మేనమామనో ఎవరో పెద్ద మనుషులు చెప్పడం ఉండాలి. ఫ్రెండ్స్ అన్నా పరిష్కరించడం ఉండాలి. ఎవరు లేకపోతే ఏమవుతుంది, ఆ గొడవ అట్లే ప్రతిష్టంభలు ఉంటుంది, అవునా కదా. సో భార్యాభర్తల గొడవే తేలకుండా అట్లనే ఉంటే ఇక అమెరికా ఇరాన్ల మధ్య తేలుతుందా అది? సో అందువల్ల ఇప్పుడు అమెరికా దిగి రావడానికి సిద్ధంగా లేదు, దిగి వచ్చింది కానీ దిగి వచ్చినట్టు కనిపించడానికి సిద్ధంగా లేదు. ఇరాన్ ఏమో దిగి రావడానికే సిద్ధంగా లేదు, మధ్యవర్తులు ఎవరు లేరు, ఏం చేయాలి? సో అందువల్ల ప్రతిష్టంభంలో పడింది. ఫండమెంటల్ రీజన్ ఇది. మరి ఏంటి ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాను, ఇక వివరాల్లోకి ముందు ఎట్లా ఏం చెప్పాను, అమెరికా ఇరాన్ల మధ్య ఫండమెంటల్ పొజిషన్స్ లో తేడా ఉంది. ట్రంప్ ఏమంటున్నాడు, ఫస్ట్ న్యూక్లియర్ ఆప్షన్, మీరు న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ మొత్తం ఆపేయాలి, మీ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను మాకు బయటికి పంపించేయాలి. ఇది ట్రంప్ అడుగుతున్నాడు. సో బయటకని ఎవరికి, అమెరికాకే పంపించాలని ఇండైరెక్ట్ గా, ఎందుకంటే మధ్యలో రష్యా ప్రతిపాదించింది ఇరాన్ లో ఉన్న యురేనియం నిల్వల్ని రష్యాకు తరలిస్తామని పుటిన్ ప్రతిపాదించాడు. పుటిన్ ఇరాన్ తో మాట్లాడకుండా ప్రతిపాదిస్తాడా? ఇరాన్ కూడా ఇబ్బంది కూడా ఉండదు, ఎందుకంటే రష్యా ఫ్రెండ్లీ కంట్రీ కనుక. కానీ అమెరికా అంగీకరించలేదు. అంటే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల్ని తన దగ్గర పంపించాలని ట్రంప్ కోరుకుంటాడు. సో అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. సో అందువల్ల ఇరాన్ వాదన ఏంటి అంటే, న్యూక్లియర్ ఇష్యూ లాస్ట్ మాట్లాడదాం, ముందు ఏం మాట్లాడుకుందామంటే మొదలు వారాపండి, ఇరాన్ పైన వారాపండి, లెబనాన్ పైన వారాపండి, ఈ అన్ని రకాల యుద్ధాలు ఆపితే తర్వాత మిగతా సెకండ్ ఫేజ్ కలిసి రెండవ దశకి వెళ్దాం. సో రెండవ దశ తర్వాత చర్చ, మొదటి దశ ఇది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, వారాపాలి అంటే హర్మూజ్ జలసంధిని నువ్వు ఓపెన్ చేయాలి, నీవు న్యూక్లియర్ మెటీరియల్ మాకు ఇచ్చేయాలి అంటున్నాడు. ఆయన హర్మూజ్ జలసంధి మధ్యలో ఓపెన్ చేశారు, లెబనాన్ పై వారాపుడుతోనే ఓపెన్ చేశారు. కానీ ట్రంప్ తన నావల్ బ్లాకేడ్ తీసేయడం లేదు. ఇలా ఇరాన్లో పరిస్థితి ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదు, అక్కడికి పాతబడి డిస్కార్డ్ చేసిన ట్యాంకర్లను కూడా తీసుకొస్తున్నారు నింపడానికి. ఆ పరిస్థితిలో ఇరాన్ ఉంది. సో మరి నువ్వు నావల్ బ్లాకేడ్ ఎత్తివేయకుండా నేనెందుకు చర్చలు ఉంటానని ఇరాన్ అంటోంది. సో అందువల్ల ఫండమెంటల్ పొజిషన్స్ లోనే తేడా ఉంది. ఇరాన్ చెప్పేది ముందు వార్ ఆపండి, బోత్ మిలిటరీ వార్ అండ్ ఎకనామిక్ వార్, శాంక్షన్ తీసేయండి, ఆ తర్వాత హర్మూజ్ భవిష్యత్తు గురించి చర్చించుకుందాం ఇద్దరం కూర్చొని. ఏం చేద్దాం, హర్మూజ్ గతంలో లాగా ఫ్రీగా వదిలేద్దామా, లేదా ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం కెలో చేయాలా? ఇరాన్ ఏమంటుంది, ఈ యుద్ధం వల్ల మాకు ఇంత నష్టం జరిగింది, మీరు చేసిన యుద్ధం మేమేం చేయలే, మేమే అమెరికా పైన అటాక్ చేయలే, అమెరికాకే నష్టం చేయలే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లో ఇంత విధ్వంసం సృష్టించింది, మీరు ఈ విధ్వంసానికి రిపేర్లకు మాకు డబ్బులు ఇవ్వండి, అమెరికా ఇజ్రాయెల్ని ఇవ్వండి, లేదా అరబ్ దేశాలను ఇవ్వండి, లేకపోతే హర్మూజ్ ద్వారా వెళ్ళే పడవల పైన నౌకల పైన మేము ట్యాక్స్ వేస్తాం. ఇది ఇరాన్ చెప్తుంది. సో ఇరాన్ అంతేకాదు, భవిష్యత్తులో మళ్ళీ యుద్ధం చేయమన్నా గ్యారంటీ ఏంటి? ఇవాళ ఆపుతావు నువ్వు, ఇప్పుడు ఏదో స్టేట్ ఆఫ్ హర్మూజ్ పుణ్యమా అని ఇరాన్ బట్టగలిగిస్తుంది. సో అందువల్ల ఇక ట్రంప్ ఏం చేయాలి, పోనీ మిలిటరీ ద్వారా ఉపయోగించి స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేద్దాం, సాధ్యం కాదు, ఏ మిత్ర దేశాలు కలిసి రావడం లేదు. సో అందువల్ల ఇక ఇరాన్ అందుకే నిన్న 3 దశల కండిషన్ పెట్టింది. ఒకటి, ఫస్ట్ ఆల్ వార్ స్టాప్ ఆల్ వార్స్. సెకండ్, అది ఆ దశ పూర్తయినాక రెండవ దశ గురించి ఆలోచిద్దాం. ఆ దశ పూర్తయినాక రెండవ దశ లేదు, అప్పుడు హర్మూజ్ పై భవిష్యత్తుని చర్చిద్దాం. అది కూడా పూర్తయినాక అప్పుడు న్యూక్లియర్ గురించి మాట్లాడుకుందాం అన్నారు. ఎందుకు ఇరాన్ అంటోంది ఇది? 2015లోనే న్యూక్లియర్ విషయంలో అమెరికాతో దాదాపు కొన్ని నెలల పాటు చర్చలు జరిగి ప్రెసిడెంట్ ఒబామా ఉన్న టైంలో అమెరికా పర్మనెంట్ 5 మెంబర్స్, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, తర్వాత మీకు ఇరాన్, ఇలా అన్ని దేశాలతో కలిపి ఒక గ్లోబల్ అగ్రిమెంట్ కుదిరింది. ఒక రకంగా గ్లోబల్, అది అమెరికాకి ఇరాన్కి మాత్రమే కాదు, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు, JCPA. ఇది 2015 నుంచి 2018 వరకు అమల్లో ఉంది. ఏ ప్రాబ్లం లేదు, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకునే అవకాశం లేకుండా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA పర్యవేక్షణలో ఉన్నాయి, ప్రశాంతంగా నడిచింది. సడన్ గా ట్రంప్ వచ్చి 2018లో ఈ డీల్ నుంచి ఉపసంహరించుకొని ఆంక్షలు మొదలుపెట్టాడు. సో ఇప్పుడు క్రైసిస్ మొదలుపెట్టింది ట్రంప్, దానికి ఎండ్ చేయాల్సింది కూడా ట్రంప్ కదా.
నువ్వే కదా మొదలుపెట్టిందని ఇరాన్ అంటుంది. నేనేం తప్పు చేసినా, నేను ముందే నా అణ్వాయుధాలు తయారు చేయనని నీకు హామీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకొని అమెరికా జేబు సంస్థను ఐఏఈ ఇన్స్పెక్షన్లకు అప్పచెప్పి నా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నింటినీ అయినా కూడా నన్ను కొట్టినావు కదా, నేను అన్ని వేసినా కొట్టినా, ఇప్పుడు నేనేం చేయాలి అంటాను. సో ట్రంప్కు తాను సెల్ఫ్ గోల్లు తాను చేసిన పనులే తనని అలా వెక్కిరిస్తుంటే ధిక్కరిస్తుంటే ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడు అని చెప్పి ఒప్పుకుందామా అంటే చిన్న బలహీనుడైతే ఒప్పుకుంటాడు, బలవంతుడు ఒప్పుకోలేడు కదా. సో బలవంతుడికి బింకం ఉంటుంది కదా. సో బలవంతుడు ఒప్పుకోలేకపోతున్నాడు, బలహీనుడు అవకాశం ఇస్తలేడు. సో ఇప్పుడు ఏం చేయాలి, దానికి పరిష్కారం? ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడని నేను చెప్పాను, భర్తదే తప్పు ఉంటుంది కానీ భర్త బింకం ఉంటుంది, లోపల అర్థమైతే తాందే తప్పని, కానీ తాను తప్పని భార్య ముందు అంగీకరించలేడు. ఒక్క క్షణం నా భార్యే కదా, ఎవరి వాళ్ళు కారు కదా, ఈమె నాకు ఇన్ని రకాల మంచి పనులు చేసి పెట్టింది కదా, ఈ ఒక్కసారి భార్య దగ్గర నేను తగ్గి సారీ అన్నాం అనుకోండి, మొత్తం మారిపోతుంది కదా వాతావరణం. అసలు అని ఏదో నిక్ నేమ్తో పిలుస్తారు కదా భార్య భర్తలు, సారీ అని మంచిగా పిలుచుకున్నాం అనుకోండి అయిపోతుంది కదా. కానీ భర్తకి ఏముంటుంది, నేను బలవంతుణ్ణి, నా పురుషాధిక్య సమాజం కదా, నాది నడవాలి, నేనెందుకు, నా తప్పని మనసులో తెలిసినా వాడు బింకం మొదలడు. అది ట్రంప్ పరిస్థితి. భార్య పోనీలేండి, ఆ భర్త బింకం పోతే పోనీయండి, ఏం చేస్తానులేండి, ఆయనకి ఒక అవకాశం ఇవ్వాలి, ఏంటి నాదే తప్పండి అంటే పని అయిపోతుంది అని భార్య అనుకున్న సమస్య పరిష్కారం అవుతుంది. కానీ భార్య అనుకోదు. ఎందుకు అనుకోదు? ఒక్కసారి నాదే తప్పని నేను ఒప్పుకుంటే వీడు ఆడిగా ఇక ప్రతిసారి నన్ను ఇంకా ఏడిపిస్తాడు. అందువల్ల తాను తప్పని తెలిసి కూడా ఇంకా బింకం మొదలుకుంటలేడు. నేనెందుకు నా తప్పని ఒప్పుకోవాలి, నా తప్పు లేకపోయినా. ఇప్పుడు ఒప్పుకుంటే ఇప్పటికైనా నేను అర్థం చేసుకుంటాడు, చేసుకోడు, ఇక నేను దొరికినా కదా నన్ను ఇంకా ఎక్కుంటాడు అని భార్య చెప్పదు. అది ఇరాన్ పరిస్థితి. సో అక్కడ ఉన్న అత్త మామ ఉన్న, అరే నీ తప్పురా, తల్లిదండ్రులు ఉండడం అనుకో, నీ తప్పురా, ఏమవుతుందా, భార్య కదా, ఏమన్నా జరిగి సారీ చెప్పాలి, ఇద్దరు చేతులు ఓరజేరు కల్పించారనుకోండి, ఇక అత్తమ్మ ఆడకాయలు వెళ్ళిపోతే వీళ్ళు డ్యూయట్లు పాడుకోవచ్చు. అట్లా తల్లిదండ్రులు లేని ఇంట్లో ఏం చేయాలి? వాడు ఫ్రెండ్స్ అన్నా కలిసి అన్నాడు, ఏం గొడవలు ఇవని సినిమా పోదాం పాదన కలిసి అని ఒక 2 ఫ్రెండ్ ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళని కూడా తీసుకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మధ్యలో వాళ్ళే కలుస్తారు. వాళ్ళు అదన్న ఉందంటే అది లేదు, ఏం చేయాలి? ఇది ఇప్పుడు అమెరికా ఇరాన్ల ప్రతిష్టంభన. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలవబోతూ ఉన్నాయనే వార్తలు గత కొంతకాలంగా వస్తూ ఉన్నాయి కదా సార్. పొత్తు ఉంటుంది లేకపోతే పొత్తు ఉండదు అనే విషయం మీద 2 పార్టీల నాయకులు కూడా కరాఖండిగా ఏమీ చెప్పలేకపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఒక సవాల్ చేస్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు సార్? ఎలా చెప్తూ ఉన్నారు సార్? ఏదో దేవునిపై ఒట్లు ఉండవు కదా నీకు రాజకీయాల్లో ఒట్లు ఉండవు అని అంటుంటారు. కానీ అయినా బీజేపీతో కలుస్తామా కలవమా అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ ఎందుకు ఒట్లే చెప్తారు, వాళ్ళ పని కాదు కదా. సో అల్టిమేట్గా ఏంటంటే భారతదేశంలో మీకు అపోజిషన్ ఓటు కనుక కన్సాలిడేట్ అయితే రూలింగ్ పార్టీకి కష్టం, అపోజిషన్ ఓటు డివైడ్ అయితే రూలింగ్ పార్టీకి లాభం. ఇది సింపుల్ అరిథమెటిక్ కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అని జామెట్రీలో మన చిన్నప్పుడు రైట్ యాంగిల్లో సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అంటే పాలిటిక్స్ ఆల్వేస్ మ్యాథమెటిక్స్ కాదు, కొన్నిసార్లు జామెట్రీ నడవదు, అన్ని రకాల ట్రిగనామెట్రీలు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఇక్కడ మెన్సురేషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ కదా, 2014 టీడీపీ బీజేపీ జనసేన అంటే వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ దాదాపు ఏకమయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్కు 1% కూడా లేదు, కమ్యూనిస్టులు వీక్ అయ్యారు, మీకు కూటమి గెలిచింది. 2019లో జనసేన విడిపోయింది, బీఎస్పీతో వామపక్షాలతో కలిసి పోటీ చేసింది, బీజేపీ సెపరేట్గా పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మీరు చాలా సింపుల్. అంటే మీకు వాస్తవంగా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మీకు కూటమికి లాభం కావాలి, కానీ కూటమికి విడిపోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ద డివిజన్ ఆఫ్ అపోజిషన్ ఓట్, ఇది డివిజన్ ఆఫ్ ద కూటమి ఓట్. 2024లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ఎట్లయ్యాడు? ఇక్కడే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేసి బీజేపీ టీడీపీని కలిపాడు, జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలిచింది, కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇది చూసిన కాంగ్రెస్కి ఏమనిపిస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ కలవకపోతే
తనకు ఎదురుండదు. బీఆర్ఎస్ బీజేపీకి కలిస్తే తనకు ప్రమాదం. ఎందుకంటే ఈ లెక్కలు కూడా చెప్తుంది కదా. మీకు ఉదాహరణకు 2023 అసెంబ్లీ ఎలక్షన్లు తీసుకుందాం. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు 40%, మీకు 37% ఐ థింక్ అరౌండ్ 37 అబౌవ్ టీఆర్ఎస్కు, మీకు 14% బీజేపీకి. 37 + 14 51, గ్రేటర్ దెన్ 40, కాంగ్రెస్ 40. లోక్సభ ఎలక్షన్స్ 17% టీఆర్ఎస్కు, 35% బీజేపీకి. 17 + 35 52, మళ్ళీ కాంగ్రెస్కు 40, గ్రేటర్ దెన్ 40. సో టీఆర్ఎస్ బీజేపీ కలిసి పర్ఫెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల మధ్య జరిగినట్టు కనుక క్లియర్ ఎడ్జ్ యాజ్ ఆఫ్ నౌ 10% ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఏది లేనప్పుడు 10% గ్యాప్ ఉంది యాజ్ ఆఫ్ టుడే. సో ఇది ప్రమాదకరము తమకు అనేది రేవంత్ రెడ్డి బాగా తెలుసు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలవకూడదు. కలుస్తాయన్న బూచి చూపెట్టి బీజేపీని సాంప్రదాయంగా వ్యతిరేకించే సెక్షన్లు ఉంటాయి, మైనారిటీలు, ఇవి వాళ్ళని టీఆర్ఎస్ నుంచి పూర్తిగా తన వైపు తిప్పుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి రాజకీయం, కాంగ్రెస్ రాజకీయం. మరి ఈ వ్యూహాన్ని ఛేదించడానికి మేము కలవని బీజేపీ చెప్తుంది, మేము కలవదని బీఆర్ఎస్ చెప్తుంది. ఎందుకంటే కలుస్తుందేమో అన్న అనుమానమే బీజేపీ కొంపముచ్చింది 2023లో. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల మీకు, ఎందుకంటే 10% ఓటింగ్ పడిపోయింది. మీకు ఎవరైనా అనొచ్చు కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత మీరు కావాలని అంటున్నారని. అలా ఓటింగ్ పర్సెంటేజ్ ప్రూఫ్ కదా. 2018లో 47% వచ్చింది మీకు ఓటింగ్ టీఆర్ఎస్కు. ఇప్పుడు 37% పడిపోయింది. 10% ఓటింగ్ పోవడం అంటే మామూలు వ్యతిరేకతన. కానీ ఇక్కడ ఎప్పుడైతే బండి సంజయ్ పెద్ద ఎత్తున కేసీఆర్ వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తూ కేసీఆర్తో పోరాటం జరుపుతున్న వేళ మధ్యలో ఆపేసినాడు. ఆల్రెడీ ప్రజా సంగ్రామ యాత్ర ఉండగా ఆపినరు, ఆపేసి ఎవరికీ తెలియదు ఎందుకు ఆపినరు. మరి దానికి ఇంతవరకు ఆన్సర్ లేదు. తర్వాత కవిత అరెస్ట్ పైన పెద్ద హైప్ క్రియేట్ చేసి చేయలేదు. ఈ రెండు బీజేపీ బీఆర్ఎస్లు ఒక్కటే అనే భావన క్రియేట్ చేసింది. దాని వెనకాల వాస్తవం కూడా ఉంది. బీజేపీ హైకమాండ్ మనం గనక ఎక్కువ అడావుడి చేస్తే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వస్తుంది, వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్, వాళ్ళ లక్ష్యం బీఆర్ఎస్ ముక్త్ భారత్ కాదు. బీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ మా లక్ష్యం అని వాళ్ళు చెప్పచ్చు, కానీ కాంగ్రెస్ ముక్త్ భారత్ ముందు చిన్నది. ఫస్ట్ లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్ కదా. సో కాంగ్రెస్ ముక్త్ భారత్ కి ఇది అడ్డంకి అవుతుందని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గారు. కానీ తాము ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా. వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా డామిట్ కథ అడ్డం జరిగింది. కాంగ్రెసే పవర్లోకి వచ్చింది, బీజేపీ దారుణంగా దెబ్బతిన్నది. సో ఒక బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. సో అందువల్ల ఇప్పటికైనా బీజేపీలో టెన్షన్ ఏంది, ఆ కేసీఆర్ పట్ల వ్యతిరేకత అట్లనే ఉంటే మేము బీఆర్ఎస్ కలుస్తుందన్న మాకు ప్రమాదం అని. కేసీఆర్ పైన వ్యతిరేకత పోయిందనుకోండి, బీజేపీ బీఆర్ఎస్ గ్యారంటీ కలుస్తాయి, డౌట్ లేదు. అంటే బీజేపీ హెజిటేషన్ కలవకూడదని కాదు, అందరితో కలిసినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు కలవరు? భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీతో బీజేపీ కలవలేదు నాకు చెప్పండి, ఎక్సెప్ట్ ఆర్జేడీ. అన్ని కాశ్మీర్లో పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, ఒరిస్సాలో బిజు జనతాదళ్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం, తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే, పిఎంకే అన్నిటితో ఎన్నడో ఒకరోజు కలిశారు కదా. మీకు బీహార్లో జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సిపి, మీకు అంతలా మీకు ఇన్ని రాష్ట్రాలు చెప్పాను. నీకు ఎక్కడన్నా ఒక ప్రాంతీయ పార్టీతో మేము కలవమని బీజేపీ చెప్పిందని నాకు చెప్పండి. దేశంలో ఇన్ని పార్టీలతో కలిసినప్పుడు ఒక్క బీఆర్ఎస్ ఎందుకు దూరం పెడుతుంది? మీరు టీడీపీ విషయంలో అమిత్ షా ఏమన్నాడు, డోర్స్ క్లోజ్, ఇక పర్మనెంట్ గా క్లోజ్ అన్నాడు. ఏమైనా క్లోజ్ అయినాయా? తలుపు బద్దలు కొట్టుకుంటూ తెరిచినాయి కదా. సో అందువల్ల రాజకీయాల్లో మీ దేశం అంతటా కనబడుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత చెప్పినా మేము బీఆర్ఎస్ తో కలవమంటే అది అబద్ధము, అది వాస్తవం, అది అసాధ్యము. ఎందుకు కలుస్తలేరు? ఏమో కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఇంకా ఉన్నదేమో, బీఆర్ఎస్ తో కలిస్తే ఉన్న ఓట్లు పోతాయేమో, కలుస్తారన్న అనుమానంతోనే మేము నష్టపోయాం కదా అనే లెక్కలేసుకుని లాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా ఏంటి, సహజంగా కేసీఆర్ స్వభావ శైలికి విరుద్ధం. ఆయన పొత్తులు పెట్టుకొని సీట్లు ఇవ్వడం అనేది ఆయనకు నచ్చదు. ఎందుకంటే మనకు 119 ఎందుకు వదులుకోవాలని. ఇప్పుడు పెరిగితే మరి కాస్త ఆలోచించేవాడేమో, కానీ
సహజంగా మీరు కేసీఆర్ పొత్తులు లైక్ చేయడం అంటారు, కానీ కేసీఆర్ పొత్తులు పెట్టుకోలేదా? చాలాసార్లు పెట్టుకున్నాడు. 2004లో కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు, 2009లో టీడీపీతో పెట్టుకున్నాడు, లెఫ్ట్ తో మునుగోలు పెట్టుకున్నాడు. సడన్ గా కేశవరావు నాయకత్వంలో టీఆర్ఎస్ బృందం మగ్దుం భవన్ సిపిఐ కార్యాలయానికి వెళ్ళలేదా? అందులో మళ్ళీ మునుగోడు ఎలక్షన్ అయిపోయాక ఎంత ఘోరంగా అన్నారు, వీళ్ళు జెండాలు పట్టుకుంటే లేరు అన్నారు. ఎంత తేడా చూడండి. మునుగోడు ఎన్నికకు ముందేమో టిఆర్ఎస్ సిద్ధాంతము సిపిఐ సిద్ధాంతం ఒక్కటే. మనం అంతా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళమే, మనం అంతా వామపక్ష లౌకిక భావాలు ఉన్న వాళ్ళమే అని చెప్పి వెళ్ళి మునుగోలులో మద్దతు తీసుకొని మునుగోలులో 10,000 మెజార్టీ గెలవటానికి వామపక్షాలకు కారణం. తర్వాత వాళ్ళు ఏమడిగారు పాపం, చెరో 2 సీట్లు అడిగారు. సిపిఐ 2 సీట్లు, సిపిఐ 2 సీట్లు, కేవలం 2. ఎంత కలిసింది బీఆర్ఎస్ 130 సీట్లల్లో 130 సీట్లలో ఒక్క సీటు ఇవ్వలేకపోయారు, ఎక్స్ట్రా ఇవ్వమన్న వరకు వాళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్తో పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిందని ఇవ్వకపోవచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చిందా ఇవ్వకపోవచ్చు, కానీ ఇస్తే మాతో వెళ్ళారు. అందులో సిపిఐ అడ్జస్ట్ అయింది, ఒక ఎమ్మెల్యేకి సిపిఎం అడ్జస్ట్ కాలే, విడిగా పడింది. కానీ మరి టీఆర్ఎస్ కాస్ట్ అకామిడేటివ్గా ఉండుంటే టీఆర్ఎస్ వామపక్షాలు కలిసి ఉన్నాయి కదా, అందువల్ల అక్కడ కేసీఆర్ స్వభావం పొత్తులు లైక్ చేయడు. కానీ అదే కేసీఆర్ అవసరంతో పొత్తులు పెట్టుకుంటాడు. సో పొత్తులు లైక్ చేయడం కనుక ఇప్పుడు బీజేపీతో కలవడం మీద కంటున్నాడు, కానీ అదే సమయంలో అవసరం అంటే పొత్తులు పెట్టుకుంటాడు కనుక బీజేపీతో కలుస్తాడేమో. సో అది అవసరాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. దానికి ఒక మార్గం ఉన్నది. అప్పుడు మరి ఇంత కలవన్నావు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు అన్నారు అనుకోండి, ఇప్పుడు దుర్మార్గమైన పాలన ఉంది. ఈ దుర్మార్గమైన పాలన, తెలంగాణను సర్వనాశనం చేసిన పాలన, కాంగ్రెస్ పాలన పోవాలంటే తప్పదు అంటారు. లేదంటే తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠ రోగినైనా కౌగలించుకుంటాం. ఇందులో ఇంకా గొంగలి పురుగు కుష్ఠరోగి కనబెట్ట పొలికేలేదు కదా, అందులో బీజేపీతో కలుస్తారు. లేదంటే మళ్ళీ చెప్తారు ఇలా దేశం సురక్షితంగా ఉందంటే మోడీ వల్లనే, మోడీ పాలన వల్ల వికసిత భారత్ వైపు పోతున్నాం అని మళ్ళీ రాజకీయ నాయకులు ఏమున్నది, చంద్రబాబు నాయుడు అనలేదా భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తాడు మోడీ అనలేదా? ఇవాళ ఏమంటారు, మోడీ విశ్వగురు, ప్రపంచంలోనే మోడీ గొప్ప నాయకుడు అంటలేడా? రాజకీయ నాయకులు అట్లే మాట్లాడతారు. ఇదే కేసీఆర్ గతంలో మోడీని ఎవరో ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే ఎంత సీరియస్ గా రియాక్ట్ కాలేదా? మళ్ళీ అదే మోడీ, అదే కేసీఆర్ మళ్ళీ మోడీ వస్తే విమానాశ్రయం కూడా పోకుండా ఉండలేదా? అందువల్ల పొలిటీషియన్లు ఎప్పుడు ఎవరితో కలుస్తారో తెలియదు. కాంగ్రెస్ బీజేపీ కలవదా? కాంగ్రెస్ బీజేపీ కలవదు, ఎందుకంటే దేశంలో ఇద్దరే పోటీ పడుతున్నారు, కలవది. వాళ్ళు కూడా మరి పోటీ పడిన పరిస్థితితో కలుస్తారేమో. కమ్యూనిస్టులు బీజేపీ కలవరా అంటే దానికి కొద్దిగా బేస్ ఉంది, ఎందుకంటే ఐడియాలజికల్ గా లెఫ్ట్ రైవల్స్ కనుక కలవకపోవచ్చు. కానీ అందువల్ల ఇంతకన్నా పెద్ద ప్రమాదం వచ్చింది అనుకోండి, ఉదాహరణకు అప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కూడా కలుస్తారు. ఎందుకు కలవరు? ఇప్పుడు అమెరికా వాడొచ్చి యుద్ధం చేసి ఇండియాని ఆక్రమిస్తాను ట్రంప్, అప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కాదు అందరు కలుస్తారు, కలవలేదా ప్రపంచంలో? సో అందువల్ల మీకు చైనాలో ఏ రాజరికానికి వ్యతిరేకంగా మావో పోరాడాడో, జపాన్ సామ్రాజ్యవాదం చైనాను పైన ఆక్రమించినప్పుడు అదే రాజుతో కలిసారు కదా. అది ఏమున్నది, రేపు నిజంగానే అమెరికా వాడు వచ్చి ఇండియాను ఆక్రమిస్తానని ఒక హైపాథెటికల్ జరగదు. అప్పుడు కమ్యూనిస్టులు బీజేపీ తేడా ఉంటుందా? అందరూ కలుస్తారు, అప్పుడు దేశం మీద కలుస్తుంది. అందువల్ల రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎమర్జెన్సీ అప్పుడు వ్యతిరేక పోరాటం జరిగింది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జనసంఘ కలిగిన జనతా పార్టీ సిపిఎం పొత్తుల్లో ఉన్నారు కదా చాలా చోట్ల. అసలు అందువల్ల ఆ సిచ్యువేషన్ బట్టి పొత్తులుంటాయి. బట్ బీజేపీ లెఫ్ట్ మధ్య ఐడియాలజికల్ కారణాల రీత్యా రియలిస్ట్ కేసులో, ఎమర్జెన్సీ లాంటి కేసు, యుద్ధం లాంటి కేసులో కలుస్తారు. మిగతా వాళ్ళు ఎవరితోనైనా పరిస్థితులను బట్టి కలవచ్చు. పొలిటికల్ గా బీజేపీ కాంగ్రెస్ దేశంలో రైవల్స్ గా ఉన్నారు, కలవరు. సిద్ధాంతం వల్ల కాదు, అది కేవలం పొలిటికలే. ఇక ప్రాంతీయ పార్టీలు ఎవరైనా బీజేపీతో కలవచ్చు, నీ పినాది వాస్తవం కాదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ 7తో సమానం. ఆ పార్టీకి ఎంత అలంకరణ చేసినా కూడా లేచి రాదు అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు, వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి. కేటీఆర్ కూడా అంటూ ఉన్నారు సార్, టీడీపీ తర్వాత నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి. సో రేవంత్ అంటే 7తో పోల్చుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. దాంతో పాటుగా కేటీఆర్ చేసిన కామెంట్ మీద కూడా రెస్పాండ్ అవ్వండి సార్. టీడీపీ తర్వాత బీఆర్ఎస్ తో సహా ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణలో నిలదొక్కుంది. అది ఫ్యాక్చువల్లీ కరెక్టే. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ కదా. టీఆర్ఎస్ పుట్టిన తర్వాత తెలంగాణలో ఎన్ని పార్టీలు పుట్టాయి? చాలా వచ్చేసి మీకు తెలంగాణ నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, మీకు నరేంద్ర పార్టీ,
తెలంగాణ జనసమితి, కోదండరాం పార్టీ, షర్మిల పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, Yes. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఏమన్నా ఉన్నాయా? అప్పుడు ఒక ఎగ్జిస్టెన్స్ లో ఒక తెలంగాణ జనసమితి ఉన్నది ఎగ్జిస్టెన్స్ లో, Yes. కానీ అది మన అందరికీ తెలుసు ఎక్కడ ఏమి పెద్దగా ఏమీ లేదని. Yes. సో ఇప్పుడు ఇన్ని పార్టీలు వచ్చాయి తెలంగాణ పేరు చెప్పుకొని. ఇప్పుడేమో టిఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఒకటే మిగిలింది కదా, ఇది రియాలిటీ. ఇప్పుడు మరి తెలుగుదేశం వచ్చాక కూడా కొన్ని పార్టీలు వచ్చాయి. మీకు సాక్షాత్తు హరికృష్ణే అన్న టీడీపీ పెట్టాడు, దక్షిణ భారతి ఎన్టీఆర్ టీడీపీ పెట్టింది. సో తెలుగుదేశం పేరుతోనే రెండు పార్టీలు వచ్చాయి. ప్రజారాజ్యం వచ్చింది, నిలవలే కదా ఇవన్నీ. సో అందువల్ల తెలుగునాట టీడీపీ తర్వాత వచ్చిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా నిలవల్లే. జనసేన కూడా టీడీపీతో కలిసింది ఆఖరికి. సో అందువల్ల ఆ కంపారిజన్ కరెక్ట్, ఫ్యాక్చువల్లీ కరెక్ట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. టీడీపీ తర్వాత నిలబడ్డ పార్టీ టీఆర్ఎస్ఏ తెలుగునాట. ఇక రేవంత్ చెప్పినట్లు ఒక రాజకీయ పార్టీ శవాలుగా కావు, అది పొలిటికల్ రెటోరిక్కే తప్ప రియాలిటీ కాదు. రాజకీయ పార్టీలు ఓడిపోవచ్చు కదా, కానీ ఇప్పటికీ కూడా మీకు జూబ్లీహిల్స్ లో ఎవరికి ప్రధాన ప్రతిపక్ష ప్లేస్లు ఎవరున్నారు? మీకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సజీవంగా అపోజిషన్ స్పేస్ లో కాంగ్రెస్ ను 100 జల్ నీళ్ళు లాగించి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కదా. మీరు ఒక లాస్ట్ 1 వీక్ వరకు బీఆర్ఎస్ ఆధిక్యత. లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఎంత వచ్చాయి? 40%, 60% కదా, 50% ఏమో అంతే కదా. మరి మిగతా 40% శవాలు వచ్చినాయా? మరి అది టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది? మున్సిపాలిటీలు కూడా గెలుచుకుంది కదా. సో మరి శవం అయితే మున్సిపాలిటీలు ఎట్లా గెలుస్తుంది? సో అందువల్లే రాజకీయ రెటోరిక్లు చేస్తుంటారు పొలిటికల్ లీడర్స్, ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా కామెంట్లు, ఎక్స్ట్రీమ్ కామెంట్లు చేస్తుంటారు. కానీ రియాలిటీ ఏంటి? టీఆర్ఎస్ ఈజ్ స్టిల్ నాట్ ఓన్లీ ఎలైవ్, ఇట్ ఈస్ కికింగ్. గెలుస్తుందా, రేపు అధికారంలోకి వస్తుందా రాదా అది నేను కాదు మీరు కాదు తీర్పు చెప్పాల్సింది తెలంగాణ ప్రజలు. దానిపైన ఊహాగానాలకు ఆ పార్టీ తరఫున వకాలత్ తీసుకుంటే, టీఆర్ఎస్ తరఫున వకాలత్ తీసుకుంటే అధికారంలో వచ్చేది మేమే అంటారు, కాంగ్రెస్ తరఫున వకాలత్ తీసుకుంటే శవం అయిపోయింది అంటారు. కానీ మనకు ఎవరి తరఫున వకాలత్ తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక మనం ఐ విల్ నెవర్ ఫోర్కాస్ట్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పార్టీ. సో దానికి దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. అందువల్ల టీఆర్ఎస్ ఏదో చచ్చిపోయింది, చచ్చిపోతుంది, ఇవన్నీ రాజకీయ పరమైన. కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ నినాదం ఇచ్చింది. కాంగ్రెస్ బలం ముక్త భారత్ అన్న తర్వాత డబుల్ అయింది, మీకు 50 నుంచి 100 అయిన సీట్లు. సో కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోయింది అన్నారు, కాంగ్రెస్ పని తెలంగాణలో అయిపోయింది అన్నారు, మీకు గుర్తునే ఉంటుంది. ఎప్పుడు హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సీట్లో కోల్పోయింది కాంగ్రెస్. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి కురువృద్ధుడు ఓడిపోయాడు ఒక సాధారణ టిఆర్ఎస్ లీడర్ నామూల్ నరసింహ కొడుకు చేతిలో. మీకు జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. మల్కాజ్గిరిలో ఎంపీ సీట్లో రేవంత్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చాయి మీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అసలు కాంగ్రెస్ లేస్తాను ఎవరని అనుకున్నారా? మీకు ఈ కాంగ్రెస్ లేదే లేదు, కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నారు. తెలంగాణలో ఎట్లా లేచింది? తారాజువలా లేచింది, మళ్ళీ మామూలు లేవడం కాదు. మీకు దుబాకలో గెలిచి జిహెచ్ఎంసీలో అడలెత్తించి టిఆర్ఎస్ ను, హుజురాబాద్ లో టిఆర్ఎస్ తరిమి కొట్టి బీజేపీ ఎంత ఊపులో ఉండే ఒక దశలో మీకు అసలు బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బీజేపీ నాయకులు లెక్కలేసుకున్నారు. ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు హోంమంత్రి, ఎవరు ఆర్థిక మంత్రి అని. ఏమైంది? బీజేపీని ప్రజలు 8 సీట్ల పరిమితం చేశారు. అందువల్ల రాజకీయాల్లో పని అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాం మనం? చంద్రబాబు నాయుడు 23 సీట్లకే 2019లో పరిమితమైన రోజు ఇక టీడీపీ పని అయిపోయింది, ఇక టీడీపీ ఇంకోసారి ఓడిపోతే చచ్చిపోతుంది అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మనకి ఈ చర్చ నడుస్తుంది. అటువైపు రాజశేఖర రెడ్డి సానుభూతి వెల్లువ, ఇటువైపు తెలంగాణ ఉద్యమం. ఈ 2 దాడులు అటు ఇటు తందూరి రోటిని కాల్చినట్టు పాపం టీడీపీని కాలిస్తే ఇక టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. ఏం పని అయింది? 2012లో డిపాజిట్ కలిగినాయి ఉప ఎన్నికల్లో టీడీపీకి, మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో రివాల్ట్ అయ్యాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచిన ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎన్నికలకు పోతే క్లీన్ స్వీప్, దాదాపు 1 సీటు మినహా ఐ థింక్. మరి మీకు అప్పుడు టీడీపీ డిపాజిట్ కలిగినాయి. 2 ఏళ్లలో మళ్ళీ పుంజుకోవడం కాదు, ముఖ్యమంత్రి కాలేదా చంద్రబాబు నాయుడు. 2019లో దారుణంగా దెబ్బతిన్న తర్వాత కూడా 2024లో 164 సీట్స్ వచ్చి మామూలు విషయం కాదు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుభవం కూడా అదే. ఇప్పుడు మీకు 2014లో ఓడిపోయాడు, అయిపోయింది ఇక జగన్ పని, ఈ పార్టీ గెలవకపోతే ఉండదు అన్నారు. 2019లో 151 సీట్లు తెచ్చుకోలేదా? అందువల్ల రాజకీయాల్లో మనము ఎవరికి కూడా ఈ పార్టీ పని అయిపోయిందంటే అంత తొందరగా అయిపోదు.
అయితే పార్టీలు అదృశ్యమైన పార్టీలు ఏవో ఉండొచ్చు. బ్రహ్మాండమైన ప్రజారాజ్యం 18% ఓటింగ్, 18 ఎమ్మెల్యేలు, 71 లక్షల ఓట్లతో పార్టీ అదృశ్యమైంది. కానీ అలా అని చెప్పి అన్ని పార్టీలు అవుతాయనుకుంటే అది పొరపాటు. సో టిఆర్ఎస్ తెలంగాణ పొలిటికల్ స్పేస్ లో ఈనాటికి కూడా కాంగ్రెస్ కు సీరియస్ ఛాలెంజర్, సీరియస్ కంటెండర్ బీఆర్ఎస్.